కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవాదేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి ప్రభుని క్రీస్తు ద్వారా ఇప్పుడు ఎల్లప్పుడు యుగగాలు మహిమను ఆరోపిస్తూ క్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం చేసినటువంటి ఆ త్యాగాన్ని మరొకసారి మనం జ్ఞాపం చేసుకుందాం. మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు శిలువ త్యాగాన్ని మనం స్మరించడానికి కూడుకున్నాం కాబట్టి కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఏంటంటే, క్రీస్తు బలి గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం సమస్త మానవాళి కొరకు చేసినటువంటి ఆయన మరణాన్ని గురించి, ఆయన త్యాగాన్ని గురించి ఒకసారి స్మరిందాం. అయితే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు వారి బలి గురించి 2000 సంవత్సరాల క్రితం జరిగింది కాబట్టి 2000 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి మనకి అది జరిగిపోయినటువంటి విషయం. యేసుక్రీస్తు వారి బలి జరిగిపోయిందా, జరగబోతుందా? జరిగిపోయింది. 2000 సంవత్సరాల క్రితం అంటే అది జరిగిన తర్వాత వచ్చిన మనుషులం కాబట్టి అది మనం వెనక్కి చూస్తున్నాం 2000 సంవత్సరాల క్రితం జరిగిందని. మరి యేసుప్రభు ఈ లోకానికి రాకమునుపు, ఆయన శిలువ ఎక్కక మునుపు పాత నిబంధన భక్తులకి ఆ బలి జరిగిందా, జరగబోతుందా? జరగబోతుంది. వాళ్ళు ముందుకు చూస్తున్నారు శిలువ వైపుకి, మనం శిలువ వైపుకి వెనక్కి చూస్తున్నాం కదా. మధ్యలో సెంటర్లో శిలువ మీద ఆలాడుతున్న క్రీస్తు త్యాగం మనకు కనపడుతుంది. అయితే ఈ శిలువ మరణం, క్రీస్తు బలి ప్రారంభం నుంచి కూడా ఏదైనా తోటలో మొదటి మనుషులు సృష్టించిన నాటి నుండి కూడా ఆయన సంకల్పం ఏంటో, మానవాళి పట్ల ఆయన ఏ ఉద్దేశం కలిగి ఉన్నారో, మానవాళిని ఎలా రక్షించుకోవాలనేటువంటి ఆయన సంకల్పం ఏందో ఏదైనా తోటలో నుంచి కూడా మనకు కనబడుతుంది. క్రీస్తు వారి యొక్క త్యాగం అప్పటికప్పుడు నిర్ణయించుకుని అప్పటికప్పుడు యాక్సిడెంటల్గా ఆయన సిలువ ఎక్కినటువంటి కార్యక్రమం అది కాదు. సిలువ త్యాగం అనేది, సిలువ మీద ఆయన మరణించడం అనేది అప్పటికప్పుడు జరిగినటువంటి కార్యం కాదు. అది కొన్ని వందల సంవత్సరాల క్రితమే సిలువ మరణానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే దానికి సంబంధించి ఎక్కడైనా హింట్ ఇచ్చాడా, ఎక్కడైనా దాన్ని బహిర్గతం చేశాడా, ఎక్కడైనా ఇండైరెక్ట్గా చెప్పాడా, లేకపోతే ఛాయారూపకంగా వాళ్ళకి ఎవరికైనా ముందుగా చెప్పాడా అనేది మనం చూస్తే దైవ గ్రంథంలో ఛాయారూపకం అని చెప్పాడు కదా. ముందు నిజస్వరూపం క్రీస్తులో ఉంది, కానీ విషయాలన్నీ కూడా ముందు ఛాయగా రాయబడ్డాయి, ఛాయగా చెప్పబడ్డాయి అని హెబ్రీ గ్రంథకర్త కావచ్చు, అపోస్తలుడైనటువంటి పౌలు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడారు. యేసుక్రీస్తు వారి త్యాగాన్ని ముందే ఛాయారూపకంగా ఇచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. దాన్ని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు వారి త్యాగం గురించి యాజ్ ఇట్ ఈజ్గా 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు ప్రభు శిలువ మీద ఎక్కినప్పుడు ఎలాగైతే జరిగిందో అలాంటి ఒక వృత్తాంతాన్ని పాత నిబంధనలో ప్రారంభంలోనే దేవుడు ఇలా జరిగిద్ది అని ఛాయారూపకంగా ఒకరి జీవితంలో ఒక వృత్తాంతంలో చెప్పాడు. అది ఎవరు అని అంటే, మోరియా పర్వతం మీద ఇస్సాకు గారి బలి. మోరియా పర్వతం మీద ఇస్సాకు గారి గురించి రాయించినటువంటి వృత్తాంతం. మోరియా పర్వతం మీద అబ్రహాం గారు ఇస్సాకు గారిని బలివ్వమని దేవుడు అడిగినప్పుడు జరిగినటువంటి ఆ సంఘటన యేసుక్రీస్తు వారికి ముందుగానే ఛాయగా మర్మమై రాయబడింది. దాని గురించి కొన్ని సంగతులు ఆలోచించేద్దాం. ఎలా ఉంటుందంటే, అసలు యేసుప్రభు ఏమనో అక్కడ ఉన్నది జరిగిన వృత్తాంతం అంతా, అక్కడ జరిగిన వృత్తాంతం ఇలా తేల్చి రాసేరేమనుకుంటాం మనం. అంత అద్భుతమైనటువంటి సంగతులు ఇస్సాకు గారి బలిలో, యేసుక్రీస్తు వారి బలిని గురించి పరిశుద్ధాత్ముడు పొందుపరిచి రాయించాడు. అది దేవుని సంకల్పమై ఉంది. కనుక ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, ఇస్సాకు బలిలో మర్మమై ఉన్న యేసుక్రీస్తు బలి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే, ఇస్సాకు బలిలో మర్మమై ఉన్న యేసుక్రీస్తు వారికి బలి. ఆదికాండం 22 అధ్యాయము 1 నుండి 14 వచనాల వరకు మనం పరిశీలన చేద్దాం. సువార్త యేసుక్రీస్తు వారు రాకమునిపే అబ్రహాం గారికి వాళ్ళందరికీ కూడా ప్రకటించబడింది. ఒకసారి ఆ మాట కూడా చూసి ముందుకెళ్దాము. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడి విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూను ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. దేవుడే ప్రారంభంలో అబ్రహాం గారికి సువార్త ప్రకటించారంట. అబ్రహాం గారికి సువార్తనే ప్రకటించారంట ఆయన. అది నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అనే సందర్భం కావచ్చు, ఇస్సాకు గారిని దేవుడు బలి కోరుకుంటున్నప్పుడు కావచ్చు, చాలా సందర్భాల్లో దేవుడు
అబ్రహాం గారికి కొంతమంది భక్తులకి యేసుక్రీస్తు వారిని కూర్చున్నటువంటి మంచి వార్తని ప్రకటించినట్టు బోధించినట్టు మనకు కనపడుతుంది. ఇప్పుడు 22 అధ్యాయము 1 నుండి 14 వరకు రాసుకున్నారా? వృత్తాంతం యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలకు ఛాయగా ముంగుర్తుగా కనపడతాయండి. ఈ అధ్యాయంలో తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారికి విధేయత చూపించినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఔన్నత్యం మనకు కనిపిస్తాయి. ఈ అధ్యాయంలో ఏం కనిపిస్తాయి? తండ్రి అయిన దేవుని ప్రేమ, విధేయత చూపించిన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఔన్నత్యం మనకి కనిపిస్తుంది. 22 అధ్యాయంలో ఇస్సాకును బలి ఇవ్వమనటం, అబ్రహాం గారిని ఇస్సాకు గారిని బలి ఇవ్వమని అడగటం దేవుడు, ఇది రాబోతున్న గొప్ప బలిని అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణాన్ని సూచించడానికి ముంగుర్తుగా దేవుడు రాయించాడు. అర్థం చేసుకుంటే వినండి. అంటే కొనుక్కుపాటు రాకూడదు, ఎందుకంటే ఇలాంటి మాటలు మనం మన జీవితంలో వినలేం. కాబట్టి ఆసక్తిగా మీ మనసులను మీ శరీరాలను కూడా వాక్యం మీదకి కేంద్రీకరించండి. మనం ఒక గంట కూర్చుని వాక్యం వింటున్నామని అంటే అందులో ఎంతో ఆశీర్వాదం మనం పొందుకోవాలండి. ఏదో వచ్చాము వెళ్ళాము అన్నట్టు కాదు, ఆచారపరంగా చేసేది కాదు ఇది. అయితే ఎన్ని వేల సంవత్సరాల క్రితం మానవ జాతి రక్షణ కొరకు దేవుడు చూపినటువంటి ఈ ఛాయని బట్టి మనం దేవునికి ఎన్నో స్తుతులు చెల్లించాలి. ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి బలియాగం దేవుడు చేయించేది ముందుగానే చెప్పటం. ఎందుకంటే గొప్ప విషయం ఏమన్నా ఉందా? కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. దీంట్లో ఎవరి బలి కనపడుతుంది? ఇస్సాకు గారి బలి కనపడుతుంది. ఈ బలి ఎవరికి ఛాయ? యేసుక్రీస్తు వారికి ఛాయ. ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి? తండ్రి అయిన దేవుని ప్రేమని, విధేయత చూపించినటువంటి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారికి ఔన్నత్యాన్ని మనం నేర్చుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు దీని ద్వారా మనం ఏం చేయాలి? నేర్చుకుని ఆయనను స్తుతించాలి. తండ్రి అయిన దేవుని స్తుతించాలి, ప్రభువైన కుమారుడైన దేవుణ్ణి స్తుతించాలి. ఇలాంటి గొప్ప సంఘటన రాయించినటువంటి పరిశుద్ధాత్మను కూడా మనం ఏం చేయాలి? స్తుతించాలి. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఇస్సాకు గారి బలి యేసుక్రీస్తు వారి బలికి ముందుగానే ముంగుర్తుగా రాయబడినటువంటి సంగతులు ఏంటో ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క పదాన్ని మనం ఆలోచన చేస్తూ నేర్చుకుందాం. చూద్దామా? మొదటి వచనం, ఆదికాండం 22 అధ్యాయము 1 వచనం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. అబ్రహాం గారిని పిలుస్తున్నాడు దేవుడు. అప్పుడు పిలిచినప్పుడు ఈయన అంటున్నాడు చిత్తం ప్రభువా అంటున్నాడు. 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఏం కోరుకుంటున్నాడు? అబ్రహాంతో మాట్లాడుతున్న మాట ఏంటి? ఒక్కొక్క పాయింట్గా రాసుకోండి మీకు అర్థమవటం కోసం. మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదివి ధ్యానించి ఇతరులకు చెప్పడానికి, మీరు ఆత్మీయంగా బలపడడానికి పాయింట్ వైజ్గా రాసుకోండి. మొదటిగా మనం ఏం చూస్తున్నామని అంటే అబ్రహాముకు ఒక్కడే కుమారుడు అనేది కనపడుతుంది ఇక్కడ. అంతేనా? దేవుడే చెప్పారు కదా అబ్రహాముతో ఏమని? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. అంటే ఎవరు? నీవు ప్రేమించు ఇస్సాకును. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు అతడు ఎవరు అని అంటే నీవు ప్రేమించు ఇస్సాకు. ఇది ఎలా ముంగుర్తుకుందో చూద్దాం. ఇక్కడ అబ్రహాం గారికి ఎంతమంది పిల్లలు ఉన్నట్టుంది? ఒక్కడే కుమారుడు ఉన్నట్టుంది. నిజమేనా? దేవుడు చెప్పిన మాట నిజమేనా? దేవుడు చెప్పిన మాట నిజమే, కానీ అక్కడ అప్పటికే ఇంకో కుమారుడు ఉన్నాడు. ఈయనకంటే పెద్దవాడు ఎవరు? ఇస్మాయిల్. మరి దేవుడు ఎలా ఎందుకు చెప్పాడు? ఇది తెలియాలి ఇప్పుడు మనకి. నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుడు అని చెప్పి మళ్ళీ కిందకు వచ్చేయమంటున్నాడు. నీవు ప్రేమించు ఇస్సాకును, నీవు ప్రేమించు నీ కుమారుడు కదా. ఇది యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి ఎలా ఛాయారూపంగా ఉన్నాయో చూద్దాం. అబ్రహాం గారికి ఒక్కడే కుమారుడని దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇద్దరు ఉండగా ఒక్కడని ఎందుకు చెప్పాడు అన్నది మనం ఆలోచన చేద్దాం. అయితే ఇస్మాయిలు ఒక ఆయన కనపడుతున్నాడు, ఇస్సాకు రెండు ఆయనకి ఈయనకి ఇంచుమించు 17 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అనుకుంటా. 5 సంవత్సరాలు మనం గెస్ చేయలేము, ఇంచుమించు ఒక 15 ఈ గ్యాప్ ఉంటుంది. ఆయన పుట్టిన తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఇస్సాకు గారు పుట్టినట్టు ఇలాంటివి మనకు కనబడుతుంటాయి. మరి ఎందుకు ఇలా చెప్పాడు దేవుడు? నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు అన్నప్పుడు దాన్ని ఎలా అన్వయించుకోవాలి? అది యేసుక్రీస్తు వారి బలికి ముంగుర్తుగా ఛాయగా రాసినప్పుడు అబ్రహాము గారికి ఒక్కడే కుమారుడై ఉన్నప్పుడు అబ్రహాము గారు ఎవరై ఉండాలి? ఇక్కడ
తండ్రి అయిన దేవుడికి ముంగుర్తు. ఇస్సాకు ఎవరు? విధేయత చూపించినటువంటి యేసుక్రీస్తు వారికి ముంగుర్తు కదా. వీళ్ళిద్దరు కనపడుతున్నారు. మరి ఇక్కడ ఇస్మాయిల్ ఒకడు ఉన్నాడు, ఇస్మాయిల్ ఒక ఆయన ఉన్నాడు. దీని గురించి ఆలోచించేద్దాం. ఇలా ఎందుకు అన్నాడు అనేది మనం అన్వయించుకుంటూ ఆలోచించేద్దాం. పాత నిబంధనలో చాలా ముంగుర్తులు ఉన్నాయి. పాత నిబంధనలో చాలా ముంగుర్తులు ఉన్నాయి. అయితే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైనటువంటి దేవుణ్ణి మన ఎదుట చూపెట్టే ఈ అధ్యాయం, ఇలాంటి అధ్యాయం ఇంకెక్కడ కనపడదు మనకి. అంటే పర్టిక్యులర్గా వారిద్దరి మధ్య జరుగుతున్నటువంటి బంధం ఏదైతే ఉందో అంత పర్టిక్యులర్గా కొత్త నిబంధనలో జరిగినట్లుగా పాత నిబంధనలో అలా చూపెట్టగలిగే అధ్యాయాలు మనకి ఇంకెక్కడ కనపడవు. ఇది చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. ఈ వృత్తాంతంలో అలాగే కనపడుతుంది. ఇక్కడ తప్ప మనం ఎక్కడా దాన్ని చూడలేం. అయితే దేవుని అనాది సంకల్పం ఏంటి? యేసుక్రీస్తు వారి సిలువలో చనిపోవాలి. దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఆలోచన చేస్తే నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అని అనడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉంది. అక్కడ అబ్రహాము గారు తండ్రి అయిన దేవునికి ముంగుర్తుగా ఉంటే విధేయత చూపించిన యేసుక్రీస్తు వారు, ఇస్సాకు గారు ముంగుర్తుగా ఉన్నాడు ఆయనకి. అయితే ఇప్పుడు దేవుడికి ఒక్కడే కుమారుడా? ఈ భూమి మీద మనం సృష్టించిన వాడు ఎవరు? దేవుడే కదా. ఆత్మలకు తండ్రి ఎవరు? మనల్ని కలగజేసిన వాడు ఎవరు? మిమ్మల్ని సృష్టించిన వాడు మీకు తండ్రి అయి ఉన్నాడు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే మొత్తం అందరికీ తండ్రి ఎవరు? ఒక్కడే. మరి ఇప్పుడు దేవునికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? అక్కడ అబ్రహాము గారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరు. కానీ దేవుడు మెన్షన్ చేస్తూ అబ్రహాము గారిని ఆశిస్తూ ఏమన్నా, నీవు ప్రేమించు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అని అంటంలో గల ఆంతర్యం ఏంటి? దానికి దీనికి లింకప్ ఏంటి ఆలోచన చేస్తే ఇక్కడ మనం దేవుని పిల్లలం కాదా? అక్కడ ఇస్సాకు గారు యేసుక్రీస్తు వారికి సాయంగా ఉన్నారు కదా. యేసుక్రీస్తు వారు ఒక్కడే తండ్రి అయిన దేవునికి కుమారుడా? మనం పిల్లలం కాదా? అక్కడ ఇస్సాకు ఒక్కడే అబ్రహాం గారి కుమారుడు, ఇస్మాయిల్ కాదా? పాయింట్అవుట్ చేసుకోవాలి మనం. అక్కడ ఇస్సాకు గారికి క్షమించాలి, అబ్రహాం గారికి ఇస్సాకే కాకుండా ఇస్మాయిల్ కూడా ఉన్నాడు. అలాగే ఇక్కడ తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారు ఒక్కడే కుమారుడా, మనం కాదా అనే డౌట్ వస్తుంది. మరి ఎందుకు అలా అన్నాడు? ఇద్దరు పిల్లల్ని ఎట్టుకుని ఒక్కడే నా కుమారుడు అని చెప్పాల్సిన నీకు ఒక్కడే ఉన్న కుమారుడు అని చెప్పాల్సి వచ్చింది. అలాగే మనం ఇంతమంది పిల్లలు ఉండగా యేసుక్రీస్తు వారినే నా కుమారుడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మనం కాదా ఆయన పిల్లలం కాదా? ఈ ఆలోచించాలి. ఇక్కడ ముంగుర్తి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకటి ఏంటంటే మనం దేవుని పిల్లలం కాదా అని అడిగితే బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ అంటే భూమి మీద ఆదాము హవ్వల ద్వారా వస్తున్న ప్రతి వ్యక్తికి, అంతేనండి, మనుషులుగా అందరికీ, అన్నిటికీ అనలేదు ఇక్కడ, అందరికీ అన్నాడు కాబట్టి వ్యక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. అందరికంటే అందరికి ఎవరు వస్తారు? భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి అందులోకి వస్తాడు. అందరూ అందులోకి వస్తారు. అందరికి తండ్రి ఎవరు? ఇప్పుడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఆదాము నుంచి పుట్టుకొస్తున్న వారిలో మనం ఉన్నాం. ఆదాము నుంచి పుట్టుకొస్తున్న వారిలో క్రైస్తవేతరులు ఉన్నారు. వేరే మత విశ్వాసాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరి ద్వారా వచ్చిన వాళ్ళు? ఆదాము ద్వారా వచ్చిన వాళ్ళు. మరి వీళ్ళందరూ ఎవరు? దేవుని చేత చేయబడ్డ వాళ్ళు. మరి దేవునికి పిల్లలే కదా. అంటే మనం అందరం కూడా దేవుని పిల్లలమే, దేవుని కుమారులమే. 3:14 చూడండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఏ తండ్రిని బట్టి, ఆ తండ్రి ఎదుట భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి ఒక్కడే. అంటే భూమి మీద ఉన్న ప్రతి కుటుంబానికి తండ్రి ఒక్కడే అంటున్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి సభ్యుడు దేవునికి పిల్లలే. అందరూ ఆయన పిల్లలే. అక్కడ ఇస్మాయిలు అబ్రహాము గారికి కుమారుడై ఉండి ఇస్సాకు గారు ఒక్కడైనా పిలువబడ్డాడు. ఆ సన్నివేశంలోకి వెళ్తున్నాం మనం. ఒకసారి మనసు పెట్టండి, చాలా జాగ్రత్తగా వినండి, ఆలోచిస్తూ వినండి. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చూద్దాం. అందరం ఆయన పిల్లలు అయినప్పుడు ఇలా ఎందుకు జరిగింది? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 చదువుతాను చూడండి. నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలు మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము
మీరు నీ సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ మంచి మాట చెప్పాడండి ఆయన. మీరు విధేయులగు పిల్లలై, మీరు విధేయులగు పిల్లలై. అంటే భూమి మీద ఉన్న పిల్లలందరూ ఆయన పిల్లలే, కానీ విధేయులకు పిల్లలు కూడా ఉంటారంట. విధేయులు అంటే చూడండి, మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక 4 పిల్లలు ఉన్నారనుకోండి, ఎవరిని మన పిల్లలని చెప్పుకోవడానికి ఇష్టపడతాం? ఎవరైతే మనకి విధేయత చూపించి తండ్రి అడుగు జాడలో నడుస్తాడో, తండ్రిని మెప్పిస్తాడో, తండ్రికి లోబడతాడో, ఆ వ్యక్తిని నా కొడుకు అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడం కాదా? 4 పిల్లలు ఉన్నారండి, 3 తాగుబోతాలండి, రోజు మోసుకొస్తున్నారండి. ఒకడు మాత్రం తండ్రిని వెంబడిస్తూ తండ్రికి అనుగుణంగా తండ్రిని మహిమపరిచే, తండ్రిని గొప్ప చేసేటట్టుగా ఆ వ్యక్తి బతుకుతున్నాడు. ఇలా 4 ఎవరిని బిడ్డ అని అడిగితే మనసులో ఒక్కడే ఉంటాడు, పైకి మాత్రం ఈ సన్నాసులు నా పిల్లలా, వీళ్ళు 4 నా పిల్లలనండి, ఏడుసేరు ఎదవలం అన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఇదే ఉంటుంది ఫీలింగ్, అవునా కాదా? ఉపయోగపడే పిల్లల్ని నెత్తి మీద ఎట్టుకుంటాం. మరి ఇస్మాయేలు ఇస్సాకు 2 ఉండగా దేవుడు ఏమంటున్నాడు? నీకు ఒక్కడైనా నీ కుమారుడు అన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఒకడే విధేయత చూపిస్తున్నట్టున్నాడు. అబ్రహాము ఎక్కువగా ప్రేమించేవాడు ఇస్సాకు అయి ఉంటాడు. అందుగురించి నీవు ప్రేమించు నీ కుమారుడు. 2 పిల్లలు ఉండగా ఇస్మాయిల్ని ప్రేమించలేదనంటే తండ్రిగా తన బాధ్యత ప్రకారం కన్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు. కానీ అమితంగా ప్రేమించేది మాత్రం ఇస్సాకునే. అలాగే ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి దేవుని పిల్లలే, కానీ ఎవరైతే విధేయత చూపిస్తారో వాళ్ళని నా పిల్లలు అని చెప్పుకుంటాడండి ఆయన. విధేయత చూపించే ఆయన ఏమని చెబుతాడు? వారిని నా పిల్లలు అని చెప్పుకుంటారు. భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన పిల్లలు అన్నప్పుడు వాళ్ళందరూ ఎవరి కిందకు వస్తారు చెప్పనా? ఇస్మాయేలు కిందకు వస్తారు. అబ్రహాము గారు, ఇస్మాయేలు, ఇస్సాకు. తండ్రి అయిన దేవుడు, భూమి మీద ఉన్న ప్రజలు, యేసుక్రీస్తు. ఎడగొట్టారా? అబ్రహాము పెద్ద కొడుకు ఇస్మాయేలు, ప్రేమించే కొడుకు ఇస్మాయేలు. తండ్రి అయిన దేవుడు, తర్వాత భూమి మీద ఉన్న మానవజాతి, తర్వాత యేసుక్రీస్తు వారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఆయన నా కుమారుడు అని ఎవరితో చెప్పుకున్నాడు? ఎందుకని అంటే మనం లోబడలేదా? అందుగురించి మనం లోబడలేదు కాబట్టి నా పిల్లలని చెప్పుకోవడానికి ఆయన జంకాడు. అలా కాదండి, వాళ్ళ సంతానం వేరు. అంటే వాళ్ళని కంపేర్ చేశాను నేను అంతే, ఇస్మాయిల్ని కంపేర్ చేశాను అంతే. వాళ్ళు అతను ఎలాగైతే విధేయత చూపించలేదో భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి విధేయత చూపించలేదు. కానీ విధేయత చూపించిన వాడు మాత్రం యేసుక్రీస్తు వారే. అందుగురించి ఆయన చూసినప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. మత్తయి సువార్త 3వ అధ్యాయము, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చాను. అంటే ఒక మాట బైబిల్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలి. ఇదిగో ఈయనే. ఇలా చూడండి ఒకసారి, ఇదిగో ఈయనే. ఆ పదం ఎలా ఉంది? నేను మాట్లాడింది చెప్పండి. ఇదిగో ఈయనే అనేది ఎలా ఉంది? నేను సింపుల్గా మాట్లాడినా, క్యాజువల్గా మాట్లాడినా అందులో ఒక స్పెషల్ కనపడుతుంది. ఏంటది? ఎప్పుడో ఎవరి గురించి ఎదురు చూస్తాను చూసారా? మనం ఎవరితో చెప్తున్నానండి, మీకు ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను, సడన్గా ఒక ఆయన వచ్చాడు చెప్తుండగా, చూశారు ఈయన అన్నట్టుగా చూస్తున్నారు, నేను కాదన్నట్టు నేను చెప్పుకెళ్ళిపోతున్నాను. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు, మీతో మాట్లాడుతున్నాను, మీకు తెలియని వ్యక్తులు కొత్త వాళ్ళు అందరూ వస్తున్నారు, ఈయన అన్నట్టుగా చూస్తున్నారు, కాదన్నట్టుగా నేను చెప్పుకెళ్ళిపోతున్నాను. సరిగ్గా ఇంకొక ఆయన వచ్చాడు, మీరు పట్టించుకోలేదు, ఈయన కూడా కాదేమని. నేను అంటున్నాను ఇదిగో ఈయనే. అంటే మనం ముందు నుంచి మీరు ఆసక్తికి ఎదురు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఆయన కోరికలు తగ్గట్టుగా, ఆయన ఇష్టాలకు తగ్గట్టుగా, ఆయన చిత్తానికి తగ్గట్టుగా ఎవరు ఉంటారో ఎదురు చూసి పలగ్గా వచ్చే పదం ఉంటుంది చూసారా? ఇదిగో. యేసుక్రీస్తుని చూసి ఏమంటున్నాడు? అబ్బా దొరికాడు, ఇదిగో ఇంతకాలం నుంచి చూస్తున్నాను, ఇలాంటి విధేయత చూపించే కుమారుడు ఎవరైనా వస్తాడేమో అని. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను.
అందులో శబ్దం ఎలా ఉంది చూడండి. నిజంగా నువ్వు నేను యేసుక్రీస్తులా బ్రతుకుంటే నా ప్రియకుమారుడు అని అనుందుడేమో. కానీ ఆదాము నుంచి మొదలుకొని యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ఎవరు ఆయన్ని ఆనందింప చేయలేకపోయారు, ఆయన్ని సంతృప్తి పరచలేకపోయారు. అందుగురించే వాళ్ళు ఆయన పిల్లలైనప్పటికీ వాళ్ళు విధేయత చూపించినటువంటి కారణాన మనల్ని ఎవరినో కూడా నా కుమారుడు, నాకు ఇష్టమైన కుమారుడు అని ఆయన పలకలేకపోయాడు అనుకుంటున్నాను నేనైతే. నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు అని అన్నప్పుడు ఇప్పుడు ఒక్కడే ఉన్న కుమారుడు ఎవరు? అబ్రహాము గారు ప్రేమించే కుమారుడు. ఇప్పుడు ఆయనకు ఒక్కడే ఉన్న కుమారుడు అంటే యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడికి ఎవరు? ఎందుకని మనందరం కాదంటే మనం ఆయన పిల్లలమే. కానీ ఆయనకి లోబడి ఆయనకి విధేయత చూపించే కుమారుడు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు ఒక్కడే. అందుకు ఆ పదం వాడాడు. సరిపోయిందా? మన గురించి చెప్పుకోలేనటువంటి విశేషమైన సంగతులు యేసుక్రీస్తు వారి గురించి చెప్పుకున్నాడు ఆయన. ఆయన చెప్పేటప్పుడు మాట్లాడేటప్పుడు దేవుడు. ఒకసారి చూద్దాం మా మాటలో, ఒకసారి అక్కడికి వెళ్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. రోమాపత్రిక 8:32. ఎవరినంటండి? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అప్పగింపుడు, అనుగ్రహింపడు? తన సొంత కుమారుడు ఏమన్నాడండి? మరి మనం రాజేష్ మనం ఎవరం మరి? అప్పుడు క్రీస్తు దగ్గరికి రాకముందు మనం ఎవరం? పిల్లలమే. కానీ ఉట్టు అంతే, ఉత్తుతే మీరు పిల్లలమే కానీ అలా ఉన్నాం అంతే, పిల్లల్లాగా నటిస్తున్నాం అంతే. కానీ ఆయనకి సొంత కుమారుడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు చెప్పాడు చూడండి. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపాను. అద్వితీయ పుట్టినట్లు 2 ఉందా? ఒక్కడే కుమారుడుగా. దేవునికి ఎంతమంది పిల్లలు? మరి ఇందాక అందరం అన్నారు. అందరం ఆయన పిల్లలమే నిజంగాను. కానీ ఆయన్ని ప్రేమించే ఆయనకి విధేయత చూపించే ఈ బంధం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఈ భూమి మీద ఆయనకి విధేయత చూపించేవాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్చేవాడు, ఆయనకి ఇష్టమైనవి ఎల్లప్పుడూ చేసేవాడు ఎవరు? ఆయనకి ప్రియకుమారుడు. అప్పుడు బాగా ఇష్టమైన చూసిన వాళ్ళని వీళ్ళందరూ పిల్లలే కానీ ఈయన ముద్దుల కుమారుడు అని చెప్పుకుంటాం. లేదు మీరు నిజం చెప్పండి, పిల్లలు 2 ఉన్నారనుకో, అందులో బాగా మన పనులు చేసే వాళ్ళు ఏమంటాం? నా ముద్దు వచ్చేస్తున్నాడు ఈయన అంటాం కదా. నిన్న మీకు ఒక మెసేజ్ పెట్టాను, వాక్యం యోహాను సువార్తలు 8వ అధ్యాయంలోది కురుపులు పెట్టాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం చూడండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎందుకు ప్రేమిస్తున్నాడు దేవుడు ఆయన్ని? ఆయనకి ఇష్టమైన కార్యాలు ఈయన ఎల్లప్పుడూ చేస్తున్నాడు కనుక. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్ ఏంటి అంటే ఇలాగా యేసుక్రీస్తు వారికి ఆ దేవునికి రిలేషన్ ఏంటి అంటున్నా. సర్లే, ఆయనకి మనకి రిలేషన్ ఏంటి? ఆయనకి రిలేషన్ ఏంటి అంటున్నాను మనుషులుగా. ఆయన తండ్రి, ఆయన పిల్లలం మనం. మరి యేసుక్రీస్తు వారికి ఆయనకి రిలేషన్ ఏంటి? ఆయన తండ్రి, వాళ్ళిద్దరు కూడా తండ్రి కుమారులే. కానీ ఆయన సొంత కుమారుడు, ఆయన ప్రియ కుమారుడు. మనం ఎవరు మరి? విధేయత చూపిస్తే మనం కూడా అదే, కానీ చూపించలా. అర్థమవుతుందా? అందుగురించి అక్కడ అబ్రహాము తోటి నీకొక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించి ఇస్సాకు అంటే దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఈ భూమి మీద మీరు అందరూ పుట్టుకొచ్చారు కానీ ఒక్కనాడు నాకు విధేయత చూపించారేంట్రా? ఒక్కనాడు నా ఇష్టాన్ని నెరవేర్చారా? ఒక్కనాడు నా ఇష్టాలు ఏంటి తెలుసుకున్నారా? నాకు ఇష్టమైన ఒక కుమారుడు వస్తున్నాడు, ఆయన్ని బలి ఇవ్వబోతున్నాను అని ముందే ముంగుర్తుగా చూపించాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూసి అప్పుడు స్తోత్రం చెప్పండి, ఇప్పుడు చెప్పకపోయినా. అర్థమైందా? తండ్రి అయిన దేవునికి విధేయత చూపించిన కుమారులు ఎంతమంది? ఒక్కడే కుమారుడిగా. అందుగురించి ఇష్టమైన, సొంత అనే పదాలు వాడారు. అర్థమైందా? మనందరం పిల్లలైనప్పటికీ మన పిల్లలం కాదంటే అనకండి, కానీ ఆయన చెప్పినట్లుగా చేయగలిగే పిల్లలు ఎవరైనా భూమి మీద ఉన్నారు అని అంటే యేసుక్రీస్తు వారు ఒక్కడే. అది ఇస్సాకు గారు చూపిస్తున్నాడు. అది ఇస్మాయిల్ని అడిగాడు అనుకోండి అబ్రాహాము గారు,
ఒకవేళ దేవుడే అబ్రహాం గారిని ఇస్మాయిల్ బలమన్నాడు అనుకోండి, ఇస్మాయిల్ వద్దుడా, ఎక్కడున్నాడో ఏంటో ఏం చేస్తున్నాడో. ఇస్సాకు మాత్రం తండ్రిని అంటిపెట్టుకుని రెడీగా ఉన్నాడు. అది లోకంలోని మిగతా ప్రజలకి యేసుక్రీస్తు వారికి తేడా. అది ఇస్మాయిల్కి ఇస్సాక్కి తేడా. అందు గురించి ఇస్సాకుని కోరుకున్నాడు తప్ప ఇస్మాయిల్ని అయినా కోరుకోలే. నిన్ను నన్ను కోరుకోలేదు దేవుడు. ఎవరిని కోరుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు వారిని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయనకి విధేయత చూపించే వాళ్ళు కావాలి. అది ముంగుర్తు. అర్థమైందా? ముందుకెళ్దాం. ఆదికాండం 22 అధ్యాయము, ఆదికాండం 22 అధ్యాయము 3వ వచనం చూద్దాం. మళ్ళీ 2 గంట చదువుదాం. 2 గంట చదివి 3లోకి వెళ్దాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి, రెండోది మనం ఆలోచించాల్సింది. మొదటి ఏంటి? ఏం ఆలోచించే? మొదటిది అబ్రహాముకు ఒక్కడే కుమారుడు. రెండో పాయింట్ ఏంటి? అబ్రహాము ప్రొద్దుటే పెందలకడే లేచి. మీరు రాసుకోవాల్సిన అంశం ఏంటి తెలుసా? అబ్రహాము గారు ఏం చేశాడు? పెందలకడే. అవునండి, తెల్లవారినప్పుడు అంటే అర్థం ఏంటి? పెందలకడే. పెందలకడే అంటే ఉదయం 6ంటికి లేచినా 7ంటికి లేచినా 8ంటికి లేచినా ఉదయమే లేచామంటాం. కానీ పెందలకడే అనే ఒక పదం ఒకటి ఉంటుంది, ప్రొద్దుటే అనే ఒక పదం ఒకటి ఉంటుంది. ప్రొద్దుటే లేచిపోయినారు అంటే ఏంటి అర్థం? మీ అందరికంటే ముందు 8 గంటలకు కాదు 7 గంటల కింద నేను ముందే లేచిపోయిన పదాన్ని వాడతాం కదా. అబ్రహాం గారిని దేవుడు ఇస్సాకుని బలి అడిగినప్పుడు అతను ఏం చేశాడు? ప్రొద్దుటే పెందలకడే ఏం చేశాడు? పొద్దుటే లేచి తన గాడిద గంత కట్టి తన పరివారులు ఇద్దరిని తీసుకుని తన కుమారుడైనటువంటి ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళాను. ఈ భాగంలో తండ్రి బలి కోసం తన కుమారుని ప్రత్యేకించడం చూస్తున్నాం. పెందలకడ లేవటం అంటే ఏంటి అర్థం? అంటే మొత్తం మీద ఏదో సిద్ధం చేస్తున్నారు, కొడుకుని ప్రిపేర్ చేస్తున్నాడు. మానసికంగా శారీరకంగా కూడా ఇస్సాకుని ప్రిపేర్ చేసి ఉంటాడు. పొద్దుటే లేవటం అంటే ఏంటి? పని కొరకు. ఇప్పుడు ఈయన ఒక్కడే వెళ్ళగా బలి ఇవ్వాల్సింది ఎవరిని? ఇస్సాకుని. మరి అక్కడ వెళ్ళాల్సింది ఎవరు? అబ్రహాం గారు ఒక్కడైనా? కాదు కదా, ఇస్సాకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు పెందలగడ లేచి అన్నప్పుడు ఇస్సాకు గారిని కూడా ఏం చేసి ఉండాలి? ఆయన లేపి సిద్ధపరిచి ఉండాలి, మేలుకొలుపు ఉండాలి. అంటే ఏం కనబడుతుంది ఇక్కడ మనకి? తండ్రి బలి కోసం తన కుమారుని ప్రత్యేకించడం చూస్తున్నాం. అంటే అబ్రహాం తన కుమారుని బలి ఇవ్వడానికి పెందలగడ లేచి బయలుదేరాడు అన్నది ఇక్కడ మనకు కనబడుతుంది. తర్వాత ఏం చెప్పాడు? తర్వాత 4వ వచనం, 3వ నాడు అబ్రహాం కన్నెలెత్తి. ఇక్కడ ఒక విషయం చూడండి. పెందలగడ లేచాడు కదా, లేచిన రోజున బలిచ్చాడా? ఎన్ని రోజులు పట్టింది? 3 రోజులు పట్టింది. 3వ నాడు అంటే 3 రోజులు పట్టింది. అంటే 3 రోజులకి ముందే అబ్రహాం గారు ఇస్సాకుని ఏం చేశాడు? సిద్ధం చేశాడు తన కుమారుణ్ణి బలి ఇవ్వటానికి ముందే. బలిచ్చిన రోజున కదా సిద్ధం చేసింది. బలిచ్చిన రోజున సిద్ధం చేశాడండి. 3 రోజుల ముందే సిద్ధం చేశాడు. అంటే ఇందులో అన్నమేంపి ఏంటి అని మనం అడిగితే, యేసుక్రీస్తు వారు శిలువ మీద చనిపోయినప్పుడు అప్పటికప్పుడు, ప్రభువా తండ్రి, నేనైతే ఈ లోకానికి వచ్చాను, ఇలా మారుద్దామని వచ్చాను, ఒక్కడు కూడా నా మాట వింటలేదు, ఒక్కడు కూడా నీకు లోబడమంటున్నారు, ప్రతి ఒక్కరి పరిస్థితి అలా ఉంది, ఏం చేయను ప్రభువా, ఏం చేయను తండ్రి, వచ్చేనా తిరిగి అని యేసుక్రీస్తు వారు ఎక్కడ కూడా తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయలే. లేకపోతే ఏం చేయమంటావు? వాళ్ళ కోసం ప్రాణం పెట్టమంటావా ప్రభువా అని దేవుణ్ణి యేసుక్రీస్తు వారు అడగల. ఎందుకని? ఇప్పుడు ఒక పని నిమిత్తం ఎవరినో పంపించానండి, ఒక పని నిమిత్తం ఎవరినో పంపించాను. నేను పంపించేటప్పుడు మా ఇద్దరి మధ్యన ఏముంటుంది? అండర్స్టాండ్ ఉంటుంది. అంటే మేము ఏదో మాట్లాడుకుని నేను ఆ వ్యక్తిని నా తరపున పంపించాను. పంపించినప్పుడు ఆ వ్యక్తి అవతలకి వెళ్ళిన తర్వాత ఆ పని అవ్వినా అవ్వకపోయినా మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ ఒప్పందాన్ని బట్టి ఆ వెళ్ళిన వ్యక్తి ఏం చేయాలి? ఏదైతే అనుకున్నాడో అది చేయాలి. మేమిద్దరం ఏమో అనుకోలేదు, సర్లే నేను పంపించాను. ఫోన్ చేశాడు, పాస్టర్ గారు నన్ను అక్కడ పంపించారు కదా, మీరు పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటారని అడుగుతారు మరలా తిరిగి. ఎందుకని? మేము ముందు డిసైడ్ చేసుకోలేదు కాబట్టి, సర్లే ఇలా చేయని కదా. ఇస్సాకు గారిని 3 రోజుల ముందే సిద్ధపరచడం యేసుక్రీస్తు వారిని
అప్పటికప్పుడు బలి ఇవ్వటానికి దేవుడు నిర్ణయించుకోవాలా. జగత్తుకు పునాది వేయబడక మునిపే, ఈ సృష్టి కలగక మునిపే మనందరి కొరకు యేసుక్రీస్తు వారిని బలి ఇవ్వటం అనేది అని సంకల్పించాడు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. ఏం చూపిస్తుంది? ఇస్సాక్ గారిని అబ్రహాం గారు సిద్ధపరచడం 3 రోజుల ముందే. ఈ సృష్టి పుట్టక మునిపే మన కొరకు యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేశాడు? సిద్ధం చేశాడు. అప్పటికప్పుడే పెట్టిందేం కాదు అది బలి. చూడండి ఒకసారి, సృష్టి కలగక ముందే నియమించాడని ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. అంటే సృష్టికి ముందే దేవుడు ఏం చేశాడు? నియమించాను. ఎప్పుడు నియమించాడండి? యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు బలి కొరకై ఎప్పుడు నియమించాడు? సృష్టి కలగక మునిపే. ఇద్దరు ఏమయ్యారు? ఒప్పందం డిసైడ్ అయ్యారు మానవాళి కొరకు యేసుక్రీస్తు వారు బలి అవ్వాలని. అబ్రహాం గారు ఇస్సాక్ గారిని పెందలగడ లేపి సిద్ధపరచడం అనేది దీనికి ముంగుర్తుగా ఉంది. ఇంకొక మాట, ప్రకటన 13:8. ప్రకటన 13 అధ్యాయం 8వ వచనం. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల, జగత్తు ఉత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల, జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిందా? ఇలా చూడండి, వధింపబడిందా అంటే ఏం చూపిస్తుంది? జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టికి ముందే అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదనేది మనకి అర్థమవుతుంది. ఇస్సాక్ గారి బలి గురించినటువంటి వృత్తాంతంలో దేవుడు మనకు ముందే చెప్తున్నాడు, నాకు ఒక సంకల్పం ఉంది, అది మీ కొరకు క్రీస్తు వారిని బలి ఇవ్వటం. మీ కొరకు క్రీస్తు వారిని బలి ఇవ్వటం అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే, సృష్టి కలగక మునిపే నేను ఏం చేశాను? సిద్ధం చేశాను మీ కొరకు బలిని. అబ్రహాం గారు అక్కడ తండ్రి అయిన దేవునికి ముంగుర్తుగా ఉంటే, ఇస్సాక్ గారు యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా ఉన్నాడు. అపొస్తల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనం. అపొస్తల కార్యములు 2:23. దేవుడు 2వ అధ్యాయము 23వ వచనం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి, చంపింది మీరే కానీ ప్లాన్ మాత్రం ఆయింది. చంపింది మీరే కానీ ప్లాన్ ఎవరిది? ఎప్పుడు నిశ్చయించుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునిపే. బలిచ్చింది మీరే కానీ నిర్ణయించింది మాత్రం అప్పుడే. యేసుక్రీస్తు వారిని సిద్ధపరచడం అనేది సృష్టి కలగక మునిపే నిర్ణయించబడింది అనేది ఆదికాండం 22:3వ వచనంలో చెప్పబడినటువంటి మాట. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి. ఈ సందర్భాలన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి? ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. అబ్రహాం గారి పెందలగాడ లేవటం అనే దాన్ని ఈ జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు వారి బలిని దేవుడు సిద్ధం చేసినట్లు దానికి ఛాయగా కనపడుతుంది. తర్వాత మనం ముందుకు వెళ్దాం. అంటే అబ్రహాం యేసుక్రీస్తు వారి బలి ముందుగానే సిద్ధపరిచింది. ఆదికాండం 22:3వ వచనం మళ్ళీ చదువుదాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారులిద్దరిని తన కుమారుడికి ఇస్సాకుని వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఎన్ని విషయాలు కనపడుతున్నాయి ఇక్కడ? అబ్రహాము గారు ఏం చేశాడు? గాడిదకి గంత కట్టాడు. ఆ గాడిదతో పాటు ఇంకెంతమంది వస్తున్నారు? ఇంకో ఇద్దరు అబ్రహాము, ఇస్సాకు. ఎంతమంది కనపడుతున్నారు చూడండి. ఇలా చూడండి ఒకసారి. అబ్రహాము గారు, ఇస్సాకు గారు, బలిచ్చే ఆయన, బలయ్య ఆయన. ఈయన తీసుకెళ్ళటానికి ఒక గాడిద, ఆ గాడిదతో పాటు గాడిద గంత కట్టిన గాడిద అనండి, దాంతోపాటు ఇద్దరు పనివారు. ఎంత చక్కగా రాశాడు చూడండి ఇందులోనే. సిలువ బలి యాగం రోజుని, ఆ మహత్తరమైనటువంటి కార్యక్రమం జరిగిన రోజుని ఇదే సిచ్యువేషన్ ఇక్కడ ఉంది. అబ్రహాం గారు ఎవరని చెప్పుకున్నాం? ఎవరికి ముంగుర్తు అని చెప్పుకున్నాం? మానవాళి కొరకు
పవిత్రుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్న క్రీస్తు ప్రభుని బలి ఇవ్వటానికి సిద్ధపడిన తండ్రి కనపడుతున్నాడు అబ్రహాం గారికి సాయిగా. 2, యేసుక్రీస్తు వారు మానవాళి కొరకు తన ప్రాణాన్ని ఇష్టంగా పెట్టడానికి ఇష్టపడిన క్రీస్తు వారు కనపడుతున్నాడు కుమారుడు. మరి గంత కట్టిన గాడిద ఎవరండి? ఎవరంటే ఈ సందర్భం మీరు చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ సిలువ కార్యక్రమం జరిగినప్పుడు ఆ సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది మనకి. తండ్రి అయిన దేవుడు ఎలాగ బలియాగంలో ఉన్నాడు, అక్కడ బలి అయ్యేది యేసుక్రీస్తు వారు కాబట్టి వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు. ఇంకొక 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. ఆ 2 పాయింట్లు ఏంటో తెలియాలి మనకి. గంత కట్టిన వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? కళ్ళకి గంత కట్టిన గాడిద ఎవరు అనుకుంటున్నారు? మనోనేత్రాలు మూయబడినటువంటి ఇశ్రాయేలీలు, రోమన్స్. ఆయన ఎవరో వాళ్ళకి కనపడలేదు. వాళ్ళ మనోనేత్రాలు సాతాను ఏం చేశాడు? గంత కట్టేశాడు. గాడిదకి గంత కట్టి తీసుకెళ్తాం ఏంటండి? గాడిదకి గంత కట్టి తీసుకెళ్తాం ఏంటి? అక్కడ ఎవరైనా గంత కడతారా? కళ్ళకి గుర్రాన్ని కడతారు చూసారు ఇలాగా, ఆ పక్క నుంచి కనపడకుండా అటు ఇటు చూడకుండా. గంత కట్టాడు అని అంటే అర్థమేంటి తెలుసా? యేసుక్రీస్తు వారిని సిలువకు అప్పగించినటువంటి మూర్ఖ జనాంగం కొంతమంది ఉన్నారు, రోమన్స్, ఇశ్రాయేలీలు. వాళ్ళకి ఏం కట్టబడ్డాయి? మనోనేత్రాలకి గంత కట్టేసాడు. ఎవడు? సాతాను. మరి ఇంకొక 2 ఉన్నారు పనోళ్ళు. ఆ పనోళ్ళు ఎవరు? సిలువ మీద వేలాడుతున్న అవతల దొంగ, యువతల దొంగ. వాళ్ళ పనోళ్ళు బాగా. ఏ పనోళ్ళు? పాపం చేయటంలో పనోళ్ళు వాళ్ళు. మంచి పనితనం ఉంది వాళ్ళ దగ్గర. అర్థమవట్లేదు మీకు? అక్కడ చూడండి, గాడిద గంత కట్టి ఆ గాడిద మీద ఆయన ఎక్కించి, అంటే ఆయన సిలువు దాకా మోసుకెళ్ళింది ఎవరు? వీళ్ళ కదా. ఆ పరబ్బాని దొంగోడిని విడవండి, యేసుని సిలువేయండి. ఇది ఎక్కడ దారుణం? మాకు ఆయనే బరబ్బయే కావాలి, బరబ్బే కావాలి మాకు. ఆడు బందిపోటు దొంగరా అన్నాడు పిలాతు. అయినా సరే మాకు బరబ్బే అంటే మంచోడు లోకానికి ఎలా కనపడతాడు? చెడ్డోడుగా కనపడతాడు. మంచి చెబితే పగట్టేస్తారు మన మీద. చెడ్డోడు మాత్రం ఫుల్ జోష్లో ఉంటాడు. ఆడుకున్న స్పెషాలిటీస్ ఎవరికి లేదు? యేసుక్రీస్తు వారికి లేదు. బరబ్బాని విడవండి, ఇంకా వచ్చి మమ్మల్ని దోసుకుంటాడు అని వదలండి, ఈయన చంపేయండి. ఇంకా మా ఇల్లు చాలా ఖాళీ, ఇంకా ఉన్న బంగారం దాచుకున్న వాయి వచ్చి బంధుపూడ దొంగలు ఎత్తిపోతాడు, మమ్మల్ని చంపేస్తాడు అని వదలండి, ఆయన సిలువేయండి. ఇది ప్రజల తీరు. అక్కడ ఉన్న దొంగలు ఎవరో? పనోళ్ళు. అర్థమైంది అనుకున్నాను మీకు. ఏంటి ఇప్పుడు మళ్ళీ అడుగుతాను మిమ్మల్ని. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు యేసుతో పాటు ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు యేసుక్రీస్తు వారితో ఉన్నది ఎవరు? ఆయన లేకుండా జరగదుగా ఆ కార్యక్రమం. ఎవరు? సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఈయన లేకుండా బలి అవ్వదుగా. ఎవరిని వేస్తారు అక్కడ? యేసుక్రీస్తు వారు ఉన్నారు. మరి కూడా వచ్చింది ఎవరు? 2 దొంగలు. ఆయన తీసుకెళ్ళింది ఎవరు సిలువేయమని? గంత కట్టిన గాడిదలు. అర్థమైందా? ఈ గాడిదలు ముందే చెప్పాడా దేవుడు? క్లారిటీ వచ్చిందా? ఎప్పుడు రాసాడు ఇది? యేసుక్రీస్తు వారి సిలువ వేయబడక మునుపు 2500 సంవత్సరాల క్రితం దేవుడు ఈ సువార్తని తన లేఖనాలు పొందుపరిచాడు. చూడండి ఎంత చక్కగాను. అసలు మోషే గారికి యేసుక్రీస్తు వారు వచ్చినప్పటికి సమయం ఎంత అనుకుంటున్నారు? ఈ మోషే గారు రాసినప్పుడు 1500 సంవత్సరాలకు ముందు రాసాడు. ఇది జరిగిందేమో 2500 సంవత్సరాల క్రితం. మరి మోషే గారికి ఎలా తెలుస్తుందండి అన్నీ? దేవుడు చెప్పాడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఇలాంటి గొప్ప త్యాగం జరగబోతుంది, ఒక గొప్ప బలి ఈ ప్రపంచానికి జరగబోతుంది, దేవుడు చేయిస్తున్నాడు, అది ఈ దేవుడే ఇవ్వబోతున్నాడు అని చెప్పడానికి ముందే దేవుడు అందులో రాయించాడు. తర్వాత ఆదికాండం 22:5. ఆదికాండము 22 అధ్యాయము. తన పనివారితోనూ ఏమండి తన పనివారితో చెప్తున్నాడు, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి. ఏం చూడాలి ఇప్పుడు? మోరియా పర్వతం మీదకి ఎవరెవరు వెళ్ళారు? అబ్రహాం గారు, ఇస్సాకు గారు. మిగతా వాళ్ళందరూ ఏం చేసాడు ఈయన? ఈ చిన్నవాడు నేను అక్కడికి వెళ్తాము, మీరు మాత్రం ఇక్కడ ఉండిపోండి. ఇదే ఇక్కడ జరిగింది. మోరియా పర్వతం మీద జరిగినటువంటి ఒక సంఘటన మీరు జాగ్రత్తగా గమనిస్తే, అబ్రహాముకి ఇస్సాకు మధ్య జరిగింది ఈ సన్నివేశం. అబ్రహాం గారు ఇస్సాకు గారితో మాట్లాడుతున్నాడు. రా అంటున్నాడు.
ఎక్కడికి? దేనికి? ఎందుకు అని అడగల. ఎవరు? ఇస్సాకు గారు. తండ్రి రమ్మంటున్నాడు, ఆయన వస్తున్నాడు. వీళ్ళిద్దరి మధ్య జరిగింది ఇది డీల్ అంతా అక్కడ. ఈ డీల్ అంతా వీళ్ళిద్దరి మధ్య జరిగింది. మరి మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఆగిపోయారు? కింద ఆగిపోయారు. దీన్ని దేవుడు ఈ మాట చెప్పడానికి, యేసుక్రీస్తు వారు తండ్రికి వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సన్నివేశాన్ని వివరించడానికి ఆ సంఘటన ఎంత భద్రంగా రాయించాడు మీరు ఆలోచించాలి. ఏంటనుకుంటున్నారు ఇక్కడ? 3 రోజుల పాటు వాళ్ళతో ఉన్నటువంటి ఈ గాడిద, గంతకట్టిన గాడిద, ఈ పనివాళ్ళు ప్రయాణం చేసి వచ్చారుగా. 3 రోజులు బాగానే ఉంది. పర్వతం ఎక్కేదోడికి ఎవరిని ఆపేసాడు? ఇక్కడ మీరు ఉండండి, నేను నా కొడుకు పైకి వెళ్తామని చెప్పాడు. నేనేమంటానంటే, ఇది యేసుక్రీస్తు వారి శిలువ త్యాగంలో, యేసుక్రీస్తు వారి బలిలో ఇది ఎలా చూపించవచ్చు అంటే, తండ్రి అని దేవుడు యేసుక్రీస్తు వారిని శిలువ బలిపీఠం ఎక్కించేంత వరకు వాళ్ళు వచ్చారు. ఎక్కిన తర్వాత ఇంకా వాళ్ళకి సంబంధం లేదు. అర్థం అవ్వలేదా? శిలువ బలిపీఠం ఎక్కించేంత వరకు వారిని ఉపయోగించుకున్నాడు. ఎవరిని? గాడిద ఎవరు? అసలు ఇజ్రాయేల్ ప్రజలు చంపారండి యేసుక్రీస్తు వారిని? అసలు అంత దమ్ము ఉందండి వాళ్ళకి? యేసుక్రీస్తు వారిని చంపగలిగే సత్తా ఈ సృష్టిలో ఎవరికైనా ఉందా? నా అంతటి నేను ప్రాణం పెడుతున్నాను అని చెప్పారు ఆయన. మరి ఇజ్రాయేలీలు చంపేశారు, రోమన్స్ చంపేశారని మనం మాట్లాడుతుంటాం. ఆయన కోరుకుని ఆయన ఇష్ట ప్రకారం ఇష్టపడి ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ముందుకు వచ్చాడు. వాళ్ళ కోసం ప్రాణం పెట్టాలని చెప్పింది మాత్రం దేవుడు. వీళ్ళిద్దరమైన జరుగుతుంది డీలింగ్. అందుగురించి ఈ గాడిదలు అక్కడ దాకా మోసుకొచ్చినాయి. ఆ సిలువ ఆ పక్కోడు ఈ పక్కోడు కూడా తెలియదు పాపం ఇదంతా ఏంటో. పాపం మనలాగా ఈయన కూడా సిలువ వేసేసారని వాళ్ళు అనుకుంటున్నారు. ఏ నేరం చేయకుండా ఈయన కూడా సిలువ ఎక్కిచ్చేసారేంటి? నువ్వు కాపాడుకుని మమ్మల్ని కూడా కాపాడమని అపహాస్యం చేస్తున్నారు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సిలువ మీద ఎక్కిన తర్వాత కారు చీకటి వచ్చేసింది. కారు చీకటి ఎన్ని గంటలకి? మధ్యాహ్నం 3 గంటలకు కారు చీకటి రావటం ఎప్పుడైనా చరిత్రలు ఎక్కడైనా విన్నారా? అది తప్ప. ఎలా అయిపోయిందంటే తెలుసండి, అర్ధరాత్రి చీకటి ఎలా ఉంటుందో అలా అయిపోయిందండి. ఒకసారి ఆ మాట కూడా చూపిస్తాను చూడండి. జకర్యా గ్రంథం 12వ అధ్యాయము. జకర్యా గ్రంథము 12వ అధ్యాయం. క్షమించాలి 14వ అధ్యాయము. 14వ అధ్యాయము 14 6వ వచనం చూద్దామా? యెహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. అది యెహోవాకు తెలియబడిన దినము. పగలు కాదు, రాత్రి కాదు. పగలు కాదు, పగలు కాదంటే అంటే చీకటిని ఏమంటాం? చీకట్లో ఉన్నారనుకోండి ఏమంటాం? చీకటిగా ఉంది, చీకటిగా ఉంది. చీకటిని ఏమంటాం? వాస్తవానికి రాత్రి అంటాం. మరి మధ్యాహ్నం చీకటి ఆడింది కదా, అది రాత్రా? పగలో చీకటి ఆడింది అనుకోండి దాన్ని రాత్రి అంటాం మనం. కానీ రాత్రి అలాంటి వాతావరణం ఉంటుంది, చీకటిగా ఉంటుంది. మరి చీకటిగా ఉందని చెప్పి రాత్రి అనకూడదు, అది రాత్రి కాదు. మరి ఇప్పుడు ఎలా ఉంది వాతావరణం? అక్కడ చీకటిగా ఉంది, పగలు కదా. మరి చీకటి అందామా? పగలందామా? అది పగలో కాదు, కానీ చీకటిగా ఉంది. ఎందుకు చేసాడో తెలుసా అలాగా? ఆ శిలువ త్యాగం వాళ్ళు ఎవరికీ తెలియదండి. అది చెప్పడానికి అబ్రహాము గారు ఆ గాడిదని ఆ ఇద్దరు పని వాళ్ళని అక్కడ కింద ఆపేసాడు. వీళ్ళిద్దరమే ఏం జరుగుతున్నటువంటి ఆ ఒప్పందం వీళ్ళకి తెలియకూడదు. అంతేనా? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్టు నటింటున్నారు. వాళ్ళిద్దరికి సంబంధించిన సిచ్యువేషన్ అది, వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి కార్యం అది. ఒకరినొకరు ఒప్పందం చేసుకుని వెళ్తున్నారు. గాడికి తెలియాలా, ఆ పనులకు తెలియాలా? వాళ్ళు ఎక్కడి వరకు? పర్వతం వరకు రావటమే. యేసుక్రీస్తు సిలువ మరణం కూడా అంతే, సిలువ యాగం బలియాగం కూడా అంతే. మేము రావాలి, మేము సిలువే మరే అక్కడి వరకు ఉండండిరా, పని జరగాలి కాబట్టి మిమ్మల్ని ఉపయోగించుకున్నాం. కానీ మా ఇద్దరి మధ్య అంటే సిలువకు దూరంగా ఉన్న సమూహం అంతా కూడా సిలువ బలిపీఠంపై తండ్రి కుమారుల మధ్య ఏం జరుగుతుందో చూడలేకపోయారు. ఎందుకని? చీకటి అడిపోయింది.
కారు చీకటి. అది ఒక ప్రత్యేకమైన దినం. అలాంటి దినం సృష్టి అదే యేసుప్రభు సిలువ మరణానికి కానీ ముందు కానీ సిలువ మరణమైన తర్వాత కానీ అలాంటి రోజు చూడలేదంటే ఆవిడ భూమి మీద. కారు చీకటి ఆ రోజు ఎందుకు అడిందంటే ఆ కార్యం వీళ్ళు ఎవరో సమీపంగా దొంగలు చూశారు. పోనీ ఆంట్ల అంటే సిలువలో జరిగిన దైవ కార్యం మానవులు ఎవ్వరు కూడా చూడకుండా 3 గంటలు మొదలుకొని దేశమంతా కూడా ఏం కమ్మేసింది? గాఢాంధకారం. లోకసువార్త 23 అధ్యాయం, లోకసువార్త 23 అధ్యాయము 44 నుంచి చూద్దామా? లోకసువార్త 23:44 నుండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను, సూర్యుడు అదృశ్యుడు ఆయను, గర్భాలపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన అలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ఆ చీకట్లో ఎవరైనా చూశారండి కార్యం? అది ముందే చెప్పేశాడు అబ్రహాం గారు అక్కడ ఇస్సాకుని పైకి తీసుకెళ్ళినప్పుడు. దేవునికి స్తోత్రం. ముందుగానే ఎంత పగడబందీగా పొందుపరిచాడు చూడండి. ఇస్సాకు బలి అని చదివేస్తాం అంతే. ఇస్సాకు బలిలో ఏమి నేర్చుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు? సర్వ మానవాల కొరకు యేసుక్రీస్తు వారు చేయబోతున్నటువంటి మహాయజ్ఞాన్ని చూపిస్తుంది, మహాబలిని చూపిస్తుంది. అది చదువుకుంటూ వెళ్ళిపోతాం అంతే. కానీ అక్కడ అబ్రహాం గారు తండ్రిని దేవునికి ముంగుర్తుగా ఉన్నాడు. అబ్రహాం గారు ఎంత బాధపడ్డాడో పరలోకపు తండ్రి కూడా అంతే బాధపడి ఉంటాడు. ఇష్టమైన కుమారుని బలి ఇవ్వటం అబ్రహాం గారు సంతోషంగా గొంతులేసుకుని వెళ్ళి ఇచ్చేసాడు అనుకుంటున్నారా? ఒకసారి ఆలోచించండి. ఆదికాండం 22 మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఆదికాండం 22 ఒక్కొక్క వచ్చిన మనం చూస్తున్నాము. ఆదికాండము 22 అధ్యాయము 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. అబ్బా, ఎవరు పట్టుకెళ్ళారంటే కత్తిని నిప్పును? ఓ చేత్తోనేమో నిప్పు పట్టుకున్నాడు, ఇంకో చేత్తో కత్తి దేనికి, నిప్పు దేనికి? ఇదేం ప్రేమ అండి బాబు దేవుడిదే. చూద్దాం. ఇది ఇస్సాకు వాళ్ళ కింద ఆపేసి కత్తి పట్టుకుని ఈ నిప్పు పట్టుకుని వెళ్తుంటే చిన్నపిల్లడేం కాదు, ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు ఉంటాయి. ఎవరికి? ఇస్సాకు గారికి. వచ్చేమంటే వెళ్ళిపోవటానికి సంటి పిల్లడేం కాదు, అర్థం కానివాడేం కాదు. ఈ కత్తి ఏంటి, ఈ నిప్పు ఏంటి అని అడగడంటారా? ఇస్సాకు గారు అడగరంటారా మాట? మొత్తం మీద డిస్కషన్ జరిగింది. ఏమో దేవుడు రాయించలేదు. యేసుక్రీస్తు వారు అయితే మాత్రం అడగల. అంతేనా? మంచి వయసులో ఉన్నటువంటి యువకుడు అక్కడ కనపడుతున్నాడు. ఏమండి, ఒకవేళ ముసలాయన అబ్రహాం గారు కాబట్టి, వయసులో ఉన్నవాడు ఇస్సాకు గారు కాబట్టి ఏం చేయగలడు? ఇస్సాకు అబ్రహాం గారిని ముసలాడు కాబట్టి ఏం చేయలేడు కాబట్టి విదిలించుకుని తోసేసి పరిగెత్తుకుని వచ్చేయచ్చు. ఎందుకని? ప్రాణభయంతో. మా డాడీ ఏంటి చంపేస్తాడేంటి, నన్ను గొర్రె లేదు ఏమీ లేదు ఇక్కడ, నన్ను హెత్తడేంటి, నన్ను బలి చేస్తాడేంటి, బలి అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, కత్తులను నిప్పులెట్టుకొస్తున్నాడు అని చెప్ప ఇస్సాకు గారు పారిపోయచ్చు. కానీ ఇస్సాకు గారు ఎదిరించలేదు. నమ్రతతో తండ్రి చెప్పింది చేస్తూ తండ్రిని వెంబడిస్తున్నాడు. వెనక్కి పరిగెత్తుకొచ్చేసాడండి. పెనుగులాడటం కానీ, పెడబొబ్బలు పెట్టడం లాంటివి కానీ, తొందర పెట్టడం కానీ యాన కనపడ్డాయి ఇస్సాకులో. ఆయన చెప్పి తీసుకెళ్తున్నాడు, ఈయన వెళ్ళిపోతున్నాడు అంతే. అంతేనా? ఎక్కడ పెట్టుకున్నాడు కట్టెలు ఎక్కడ పెట్టుకున్నాడు? దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి యేసుక్రీస్తు వారు భుజం మీద మోసుకెళ్ళింది ఏంటి? సిలువ. సిలువ మీద మోసుకెళ్తున్నప్పుడు ఆయన అడగలేడా, నేను ఏమి నేరం చేశాను ఇంత బాధిస్తున్నారో? 170 కేజీలు సిలువ పెట్టుకొచ్చిన బాడీ మీద పెడితే అసలు ఏంటిది, మీరు చేసే పని ఏంటని తండ్రిని అడగలేదు ఆయన? బాధిస్తున్న గాడిద స్వభావం కలిగిన మనుషుల్ని ఆయన అడగల. నమ్రతతో తూలుతూ సోలుతూ, ఇందా పాడాం కదా, చెల్లిమని కొట్టింది ఒకరు, మొఖం మీద గుద్దింది మరొకరు. చెల్లిమని కొట్టేశారంట, మొఖం మీద గుద్దేశారంట, కొరడాలతో కొట్టారంట. ఆ సిలువుని కట్టి మాత్రం కింద పాడేయట్లేదు. ఆయన పడుతున్నాడు, కట్టి ఆయన మీద పడుతుంది, మళ్ళీ కట్టి లేపి మళ్ళీ నడుస్తున్నాడు. సిలువ మ్రాను.
ఇక్కడ కూడా ఇస్సాకు గారు కట్టెలు నెత్తిమీద పట్టుకుని వెళ్తున్నాడు. ఆ కట్టెలు ఆయన కాల్చడానికి, ఈ సిలువ ఈయన చంపడానికి. సిలువ మీద వేలాడదీసి ఆయన చంపడానికి ప్లాన్ చేశారు. అబ్రహాం గారి ప్లాన్ ఏంటి? బలిచ్చిన తర్వాత ఈ కట్టెలతో దహన బలి చేసేద్దామని ఈయన ప్లాన్. ఇక్కడ అబ్రహాం గారు తండ్రి అని దేవుని సూచిస్తున్నాడు. అంతేనా? అప్పుడు నమ్రతతో లోబడినటువంటి ఇస్సాకు, మనకు మచ్చలేని తనయుడు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు వారు, ఆయనకి సాదృశ్యంగా ఆయన ఇష్టాన్ని నెరవేర్చి బిడ్డగా యేసుక్రీస్తు వారు కనబడుతున్నాడు. యోహాను సువార్త 8 ఇందాక చదివాం కదా, 29 వచనం. నీకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును. ఏంటైన ఇష్టం? మానవాళి కొరకు ప్రాణం పెట్టాలి. పెడతా అన్నాడా? పెట్టనన్నాడా? పెడతా అన్నాడు. 10:7 వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:7, 10 వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఏంటంట? గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం, నువ్వు చనిపోవాలని నేను రాశానయ్యా అన్నాడు దేవుడు. ఎవరితోటి? యేసుక్రీస్తు వారితో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? నువ్వేం రాసుకున్నావో అవన్నీ నా జీవితంలో నెరవేర్చుకో. నీ ఇష్టానికి నేను లోబడుతున్నాను, నీ ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తాను, నువ్వెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను, నువ్వెక్కడ బలిస్తే అక్కడ బలవుతాను. ఇది అక్కడ ఇస్సాకు విధేయత, ఇక్కడ యేసుక్రీస్తు వారి విధేయతకి ముంగుర్తుగా ఉన్నాడు. అంతేనా? యోహాను సువార్త 6:38, యోహాను సువార్త 6:38 38 అమ్మ. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ఎవరిష్టం నెరవేర్చడానికి వచ్చాడు ఆయన? దేవుని ఇష్టాన్ని, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. అబ్బాయి నేను ఇవ్వను, నేను పెట్టను, కొరడా దెబ్బలు కొడుతుంటే అప్పుడే పారిపోయి ఉండాలి. కొరడాకంటే, కొరడాలంటే మనం బారుగుండి రోడ్లు అంటే తిరుగుతారు చూసారా? డబ్బులకి బియ్యానికి వస్తుంటారు రోడ్లు అంటే, ఇలా కొట్టుకుంటా టప టప అని సౌండ్ వస్తుంటుంది. అది కొట్టుకోకుండా సౌండ్ వస్తుంది. అది ఆ టెక్నికల్ దగ్గర ఉంటుంది. ఇలా అంటాడు, ఇది ఇచ్చినప్పుడు అది తగలకుండానే టప్ అంటుంది. గట్టి తేలేస్తున్నాము ఈపులు కనుకుంటాం. అలాంటి కొరడాలోకి వెళ్ళిపోకండి మీరు. యేసుక్రీస్తు వారిని కొట్టిన కొరడా అది కాదు. కొరడా ఉంటుంది, ఆ తోలు వేలాడుతుంది. తోలుకి చివర్లో ఒక బాల్ ఉంటుందండి. ఆ బాల్కి ఈ పళ్ళు ఉంటాయి చూసారా? జంతువుల పళ్ళు, కూరలో ఆ ముళ్ళు ఇలా వంకరగా ఉండి ఇలా పట్టుకుంటే లాగితే రానటువంటి ముళ్ళులాగా, ఇలా నిటారుగా గుచ్చుకుని కాదు, గుచ్చుకుని మళ్ళీ బయటికి రాదు. కూర ఉంటుంది చూసారు? కూర అలాంటి 32 ముళ్ళులతోటి ఆ బాల్ ఉంటుందంట. ఆ బాల్ ఇచ్చి ఇలా కొట్టినప్పుడు వెనక లాగితే దాంతో మాంసం వస్తుందంటండి, చర్మం కాదు. లోనికి వెళ్ళిపోయి మాంసం లాక్కు వస్తుందండి బయటికి. అలాంటి కొరడతో కుట్టినప్పుడు యేసుక్రీస్తు వారు ఏమనాలి చెప్పాలి? నాయన నీకు నమస్కారం, వీళ్ళకు నమస్కారం, నన్ను వదిలేయండి అంది. కానీ ఆ దెబ్బలు కూడా కనపడలేదు ఆయనకి. ఎందుకో తెలుసా? తండ్రి మీద ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చాలి, మానవాళ్ళని రక్షించుకోవాలి. అది ఆయన పారిపోయాడండి. భయపడ్డా? అమ్మో అన్నాడా? వేరే ఆగండ్రా అన్నాడా? కాసేపు ఆగండ్రా నడుస్తాను అన్నాడా? ఓపుకున్నంత వరకు, ఆఖరి రక్తపు బొట్టు వరకు ఎక్కడ కూడా బెదర్లా, జంకలా తండ్రికి విధేయత చూపించాడు. నమ్రతతో, లోబడే తత్వంతో కలవరి సిలువకి వెళ్ళాడు. మోసుకుంటూ ఆ కలవరి దాకా వెళ్ళాడు. అక్కడ ఇస్సాకు గారు అదే చూపిస్తున్నాడు. ఇస్సాకు గారు గొప్పడా? యేసుక్రీస్తు వారు గొప్పడా? యేసుక్రీస్తు వారే గొప్పడు. ఇస్సాకు గారు అక్కడ తప్పించుకున్నాడులే. అంటే తండ్రి కుమారుడు ఎల్లప్పుడూ ఏకాభిప్రాయం కలవారు అని అది మనకి ముంగుర్తుగా ఉంది. ఏకాభిప్రాయం కలవారేనా? 7వ వచనం చూడండి, 22:7. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, 7వ వచనం అండి. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా, కూడి అంటే 9వ వచనం చూడండి. అలాగున వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా. ఈ పదాలు ఏం చూపిస్తున్నాయి? వాళ్ళ ఏకాభిప్రాయం కలవారు.
సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అంటాడు ఆమోస్ గ్రంథం 3:3లో. అంటే ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోకుండా వెళ్తారా అంటున్నాడు. ఇక్కడ 7వ వచనం 9వ వచనంలో వారిద్దరు కూడి వెళ్ళుచుండగా, వారిద్దరు కూడి వెళ్ళి అని 2 సార్లు చెప్పడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు? ఒక గంభీరమైనటువంటి సత్యాన్ని ఛాయారూపకంగా వెల్లడిచేస్తున్నాడు. ఏంటి? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుని అభిప్రాయం కూడా ఏకాభిప్రాయమే. నీ అభిప్రాయం వేరు, నా అభిప్రాయం వేరని యేసుక్రీస్తు వారు చెప్పట్లేదు. వాళ్ళిద్దరూ ఏకాభిప్రాయంతో ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? ఈయన మరణం అవ్వమంటే ఆయన మరణం అవ్వటానికి వెళ్తున్నాడు. ఇస్సాకు మీద కట్టెలు పెట్టాడా లేదా? యేసుక్రీస్తు వారు సిలువ మోయటానికి ఇది ఛాయగా ఉన్నట్టుగా స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. ఆయన ఏ కట్టెలైతే మోసుకెళ్ళాడో ఆ కట్టెల మీద ఆయన పొరుండి పెట్టాడు. ఈయన ఏ సిలువ అయితే మోసుకెళ్ళాడో ఆ సిలువ మీద ఈయన వేలాడాడు. ఇది వాస్తవం. ఇది గంభీరమైనటువంటి సత్యం. ఏం తేడా ఉందా? ఎంతైనా ఇంచి కూడా తేడా లేకుండా రాశాడు చూడండి దేవుడు. తర్వాత 6వ వచనం 22:6 దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో కత్తి, నిప్పు. అబ్రాహాము గారి చేతులు ఏమున్నాయి? ఏంటో చూద్దాం. అగ్ని దేనికి ఛాయగా ఉంది? కత్తి దేనికి ఛాయగా ఉంది? అబ్రాహాము గారి చేతిలో ఏముంది? నిప్పు. ఇంకొక చేతిలో కత్తి. కత్తి ఏంటి చూద్దాం. దేవుని వాక్యం బైబిల్లో అదే అగ్ని దేవుని వాక్యం ఏముంది, కత్తి దేవుని వాక్యం ఏం చెబుతుంది ఈ చూద్దాం. ముందు అగ్ని గురించి చూద్దాం. అబ్రాహాము చేతిలో ఏముంది? అగ్ని, నిప్పు. ఆదికాండం 19:24-25 చూడండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించి వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. అంటే సొదొమ గొమొర్రా పట్టణస్థులు విధేయత లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు ఆ పట్టణాలను ఎలా నాశనం చేశాడు? అగ్ని చేత. అంటే అగ్ని దేవుని గ్రంథంలో తీర్పుకి సంకేతంగా ఉంది. అగ్ని దేనికి సంకేతంగా ఉంది? తీర్పు. పేతురు 2వ పత్రిక 2:6 చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను ఆయన పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనుల వారికి వాటిని దృష్టాంతంగా ఉంచుటకై వాటిని నాశనం విధించి భస్మము చేసి ఆయన కోపం, ఆయన తీర్పు ఏం చూపిస్తుంది? దేవుని వాక్యంలో దేవుని తీర్పుకి సంకేతంగా అగ్ని ఉంది. అంటే పాపానికి వ్యతిరేకంగా దేవుని కోపం ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. తండ్రి అని దేవుడి గురించి మాట్లాడితే ఏమన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12 ఆఖరి వచనం ఏమండి? యాలే అనగా దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. 6:8 కూడా చూడండి. ఆయన గచ్చి పొదల్ని ముండల తీగలను ఎలాగా అయితే ముండల తుప్పలను గచ్చి తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరాని దాన్ని విసర్జింపబడి శాపం పొందిన దగును తుదిగది కాల్చివేయబడును. కాల్చటం తగలబెట్టడం, భస్మం చేయటం ఇవన్నీ దేనికి సాయిగా కనపడుతుంది బైబిల్లో? తీర్పుకి, వాళ్ళ మీద శిక్ష విధించడానికి సాదృశ్యంగా కనపడుతుంది. అగ్ని అనగానే చాలా రకాలుగా చూపించాడు. కానీ ఈ సందర్భంలో అబ్రహాం గారు నిప్పు పట్టుకుని వెళ్ళటం అనేది కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారి బలికి ఛాయగా ముంగుర్తుగా రాయబడినటువంటి ఆ సందర్భంలో నిప్పు మనుషుల మీద విధించాల్సినటువంటి తీర్పు యేసుక్రీస్తు వారి మీద విధించబోతున్నాను అనే దానికి ముందు చూపిస్తున్నాడు. మనం చేసినటువంటి పాపాలకి సొదొమ గొమొర్రా పట్టణస్థులు ఎలా తగలబెట్టేయాలో, ఎలా వాళ్ళకి తీర్పు తీర్చాడో అలా తీర్పు తీర్చాలంట మన మీద. మరి దేవుని తీర్పు మన మీద పడిందా? పడలేదా? ఎవరి మీద పడింది ఆ తీర్పు? యేసుక్రీస్తు వారి మీద పడింది. అంటే అగ్ని అనగానే ఏమనుకోవాలి? పవిత్రుడైనటువంటి దేవుని కోపం ఎవరి మీద పడింది? పాపం మీద, దుష్టత్వం మీద పడింది. మరి యేసుక్రీస్తు వారి యేసుక్రీస్తు వారి దుష్టత్వం కలిగి ఉన్నాడా?
మరి ఆయన మీద ఎందుకు పడింది? ఏ? యేసుక్రీస్తు సిలువలో ఒక మాట అన్నారు, ఏమని? నా దేవా నా దేవా నా నేల చేయి విడిచితివి. అర్థమవలేదు మీకు? నా దేవా నా నేల చేయి విడిచితివి అని యేసుక్రీస్తు వారు అన్నప్పుడు మరి ఎందుకు విడిచిపెట్టాడు దేవుడు? అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తున్నాడా? యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థన చేస్తున్నాడా? ఏమని? నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టావు అని యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే రాళ్ళు రొట్టెలైనవి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏమైనాయి? 5,000 మందికి ఆహారం అయింది. చనిపోయిన లాజరు బయటకు వచ్చాడు. ఎందుకని? దేవునికి ఈయన ప్రార్థన చేస్తే, దేవునికి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తే నేను ఇది చేయను అని తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారికి ఎప్పుడైనా చెప్పారా? ఈయన ప్రార్థన చేయగానే ఆయన ఏం చేశాడు? కార్యాలు చేశాడు. మరి ఇక్కడ ఎందుకు చేయలేదని అడుగుతున్నా. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టామని అడిగాడు. ఎందుకు విడిచిపెట్టాడు చెప్పనా? దేవుడు పాపులు మనం ఎండవు. మరి ముందన్నాడుగా యేసుప్రభువు వారిది. ముందు ఎందుకన్నాడు అంటే అప్పుడు మన పాపాలు వేసుకోలేదు ఆయన. ఇప్పుడు ఎందుకన్నాడు? ఎందుకు ఎంటలేదని అంటే మన మూట అంతా ఆయన వేసుకున్నాడు. మూట వేసుకుని అడిగితే ఎక్కడ ఒప్పుకుంటాడండి? అర్థం అవ్వలేదా? మన మూట అంతా ఆయన ఎట్టుకుని వాళ్ళందరి పాపాలను నా మీద వేసే ప్రభువా, సాధ్యమైతే గిన్నె నా దగ్గర నుంచి తీసే, లేదనుకుంటే తాగేస్తా, వాళ్ళ పాపాలన్నీ నేను తీసుకుంటాను అన్నాడు. తీసుకున్నావు. మరి ఇప్పుడు నన్ను రక్షించని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వింటాడు? అంటే ఇప్పుడు దేవుని ఉగ్రత, దేవుని తీర్పు ఎవరి మీద పడుతుంది? మన మీద పడాలి. ఆయన అన్నాడు నాకు ఇయ్యి అన్నాడు, ఇప్పుడు ఆయన మీద పడుతుంది కాదా? అంటే దేవుని తీర్పు ఎవరి మీద పడింది? పాపుల కొరకు శిలువ మీద యేసుక్రీస్తు వారు దేవుని ఉగ్రతని భరించడాన్ని ఈ నిప్పు చూపిస్తుంది. అబ్రహాము గారు పట్టుకున్న నిప్పు, అబ్రహాం గారి చేతిలో నిప్పు ఉంది. దేవుని చేతిలో కూడా నిప్పు ఉంది. ఆ ఉగ్రతను కురిపించాలనుకుంటున్నాడు, కానీ ఈయన అడ్డుపడి పాపేశాడు. మన సుఖంగా ఉన్నాం, ఆయన బాధని అనిపించారు, ఆ ఉగ్రతను ఆయన భరించాడు. అది నిప్పు చూపిస్తుంది. కత్తి ఒకసారి చూద్దాం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 7వ వచనం. జకర్యా గ్రంథం 13 7వ వచనం ఒకసారి చూడండి. 7వ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడుము. జకర్యా ప్రవక్త ఒక విచిత్రమైనటువంటి విధానంలో ఈ విషయాన్ని యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద పడుము అంటే దేవుని ఖడ్గం ఎవరి మీద పడింది? గొర్రెల కాపరి ఎవరు? సహకారి ఎవరు? మన సహకారి ఆయనే కదా. అంటే ఇప్పుడు కత్తి ఎవరి మీద పడింది? యెషయా గ్రంథం 53:10 అంటాడు, అతను నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని యెషయా ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎంత చక్కగా దేవుడు రాయించాడండి. మనం పొందవలసినటువంటి తీర్పు ఎవరి మీద పడింది? మనం పొందవలసిన గాయాలు ఎవరి మీద పడ్డాయి? ఆ రెండు అక్కడ చూపిస్తున్నాయి. అర్థమైందా? ఎక్కడ రాయించాడు ఇవన్నీ? అబ్రహాము గారికి ముందే చెప్పాడు ఏంటి సువార్త, ఇది త్యాగం, అక్కడ ఇలా చేయబోతున్నాడు, ఇది పరిస్థితి. అర్థమవుతుందా? అంటే అబ్రహాం గారి చేతిలో నిప్పు కత్తి ఉన్నాయంటే అర్థం ఏంటంటే తీర్పు ఆయన మీద పడింది, ఆ గాయాలు మనం పొందాల్సిన గాయాలు ఆయన పొందాడు. ఇవాళ మనం శుభ్రంగా ఉన్నాం, ఆ రోజు ఆయన కష్టాలు పడుతుంది బట్టి. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే 7వ వచనం 8వ వచనం ఒకసారి చూద్దాము. 7వ వచనం 8వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయము 7, 8. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి నా తండ్రి అని పిలిచాను. అందుకే అతడు ఏమి నా కుమారుడా నేను. అప్పుడు అతడు నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల లేదని అడుగగా అప్పుడు డౌట్ వచ్చిందండి. పైకి వెళ్ళిన తర్వాత అన్నీ రెడీ చేస్తున్నాడు, కట్టెలు పేరు చేసాడు, అన్నీ రెడీగా ఉంది. అబ్రహాం గారిని అడుగుతున్నాడు కుమారుడు ఏమని, అన్నీ ఉన్నాయి రెడీ చేసావు, మరి ఇంతకే ఆ కూర్చునేది ఎవరో, అక్కడ పండబెట్టేది ఎవరిని అని అడిగాడు. ఈయన చెప్తున్నాడు 8వ వచనం, అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను. అబ్రహాం గారికి తెలియదండి ఎవరిని అడిగాడు బలి దేవుడు. నీకు ఒక్కడే నీ కుమారుడు, నీకు ఇష్టమైన నీ కుమారుని ఇస్సాకుని మోరియా పర్వతంలో, అదే మోరియా దేశంలో ఒక పర్వతం మీద బలిమ్మని చెప్పింది
అబ్రహాం గారికి గుర్తుంది, మర్చిపోలేదు. మరి ఏం చెబుతున్నాడు? ఆయనే మనసులో ఏముంది అబ్రహాం గారికి? కొడుకని ఉంది. కానీ ఇస్సాకు గారు ఏమనుకుంటున్నాడు? దేవుడు చూసుకుంటాడంట అనుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతకీ విషయం ఏంటంటే ఇక్కడ దాన్ని ఏమంటారంటే ముంగుర్తులు చూసుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ దెబ్బడుతుంది మనకి. ఇక్కడ ఇస్సాకు గారు యేసుక్రీస్తు వారికి సాయిగా ఉన్నప్పుడు మరి అబ్రహాం గారు మాట ప్రకారం దేవుడే చూసుకుంటాడని అంటే ఇప్పుడు ఇక్కడ దెబ్బడుతుందిగా. అలా కాదండి. బలి ఎవరు ఇక్కడ? ఇస్సాకే కదా. ఇప్పుడు దేవుడే చూసుకుంటాడంటే మరి ఇస్సాకు గారిని తప్పించేస్తాడని కదా అర్థం ఇక్కడ. మరి అక్కడ యేసుప్రభువు వారు సిలువ మీద చనిపోయారు కదా, మరి అక్కడ యేసుప్రభువు వారిని తప్పించాలి కదా దేవుడు. ఒక విషయం మీకు ఆలోచించండి, ఇక్కడ బలి అయ్యేది ఎవరు? ఇస్సాకు గారు. అక్కడ బలి అయింది ఎవరు? యేసుక్రీస్తు వారు. మరి ఇక్కడ బలి పశువు దేవుడే చూసుకుంటాడని చెప్పాడు అబ్రహాం గారు. మరి అక్కడ దేవుడు చూసుకున్నాడు, ఎవరిని ఇచ్చాడు? యేసుక్రీస్తు వారిని ఇచ్చేసాడు. మరి ఇక్కడ ఇస్సాకు గారు బలి అవలా అయ్యాడా? డైవర్ట్ అవ్వలేదండి. మర్మం ఉంది అందులో. అసలు దేవుడు ఏమి రాయించినా మన తెలివితేటలు సరిపోవు తప్ప అనంత జ్ఞాని అయిన, భవిష్యత్తు జ్ఞాని, సమస్తం ఎరిగినవాడు, ఏంటో అన్నీ తెలుసు ఆయనకి. ఇక్కడ జరిగింది ఏంటంటే యేసుక్రీస్తు వారికి సంపూర్ణంగా ఇస్సాకు గారు ముంగుర్తుగా ఉంటాడా అంటే సంపూర్ణంగా ముంగుర్తుగా ఉండడు. వీళ్ళందరూ అసంపూర్ణమైనటువంటి నిఘంటువులే. కానీ ఈ బలిని ఆ బలికి మనం అప్లై చేయగలుగుతున్నప్పుడు దీన్ని కూడా మనం వివరించగలగాలి. అది జ్ఞానం అంటే, వాక్యాన్ని వివరించడం అంటే. అర్థమైందా? ఇప్పుడు ఇస్సాకు గారిని బలిచ్చాడా? ఎవరు చెప్పారు? అది ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11. శాలెం గారికి 0 మార్కులు, మా అక్కకి 100. 11:17 అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించాను. అర్పించాడండి, ఇచ్చేసినట్టేనా? ఇప్పుడు కత్తి ఎత్తినప్పుడే కదండి అబ్రహాము అగో అన్నాడు. అంటే కత్తి ఎత్తాడంటే ఏంటి అర్థం? ప్రిపేర్ అయిపోయాడు. ప్రిపేర్ అయిపోయింది, ఆగింది. అంటే మానసికంగా ఏమైపోయాడు? అంటే అబ్రహాం గారు వాస్తవంగా తన కుమారుని బలి ఇవ్వటానికి వెనుతీ లేదు, మానసికంగా శారీరకంగా సిద్ధపడిపోయాడు కాబట్టి బలి ఇచ్చేసినట్టు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. బలి ఇచ్చాడని చెప్పాడు, బలి అర్పించాను అన్నాడు. ఇస్సాకుని బలి అర్పించాను. ఎక్కడ? నువ్వు కానుకేసేటప్పుడు కూడా అంతేనండి. నేను అదే చెప్తాను. కానుకేసేటప్పుడు ఇంటికని నిర్ణయించుకుంటావు చూసావా, అది వేసినట్టు నువ్వు ఇక్కడ వచ్చి నువ్వు 2000 వేసినా 100 వేసినా లెక్కలోకి రాదు. ఎందుకంటే నువ్వు మొక్కలు చూసేస్తున్నావు. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ అయిపోయింది. ఎక్కడ? ఇక్కడికి వచ్చి మొహం చూసి మొహం నచ్చక, పాస్టర్ గారి మాటలు నచ్చక తగ్గించేసిన, పాస్టర్ గారు మంచిగా చెప్పాడు నేను ఇది అనుకున్నాను తరగతి ఇది వేద్దాం, అది కూడా నువ్వు ఇంటికాడ ఏది అనుకున్నావు అదే ప్రిపేర్. ఇక్కడ కూడా అంతే. అబ్రహాం గారు ఇస్సాకు గారు చనిపోయాడా? మాట్లాడతలేదు మీరు. బలిచ్చేస్తే ఏమైనట్టు? సరిపోయినట్టే కదా. తర్వాత లైన్ కంటిన్యూ చేయండి. ఎవడ ఆ వాగ్దానంలో సంతోషంతో అంగీకరించానో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రహాము మృతులని సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి అతనిని మృతుల నుండి మరలా పొందేను. బలైపోయాడు, తిరిగి లేచిపోయాడంట. ఎంత చక్కగా రాయించాడు చూడండి. యేసుక్రీస్తు వారు బలయ్యాడు, తిరిగి పునరుద్ధానుడై వచ్చాడు. అంతేనా? ఇక్కడ 2 ఉన్నాయి. యేసుక్రీస్తు వారు బలి అర్పించేటప్పుడు 2 విషయాలు ఎప్పుడు కూడా తేటగా చెప్పుకొస్తున్నాడు దేవుడు. యేసుక్రీస్తు వారిని ఒక్కటిగానే చూపించట్లా. ఒకసారి మీకు అర్థమవటం కోసం లేవికాండం 14వ అధ్యాయం చూడండి. ఒక కుష్ఠరోగి కోసం దేవుడు బలి అడుగుతాడు, అర్పణ అడుగుతాడు. ఆ కుష్ఠరోగికి ఇచ్చే అర్పణలో ఆ కుష్ఠరోగి పాపం క్షమించడానికి దేవుడు ఏం కోరుకున్నాడు చూద్దాం. లేవికాండం 14వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. యాజకుడు పాలెం వెలుపలికి పోవలెను. యాజకుడు వాణిని చూసినప్పుడు కుష్ఠుపడ బాగుపడి కుష్ఠరోగిని విడిచిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను
2 పవిత్ర పక్షులను, దేవదారి కర్రను, రక్తవర్ణపు గల నూలును, ఇస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. ఆజ్ఞాపింపవలెను. 6వ వచనం 5. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంప ఆజ్ఞాపించి, 2 పక్షులు బలి అడిగాడు దేవుడు. ఒకదాన్ని చంపాడు, ఒకదాన్ని చంపలా. ఒకదాన్ని పారు నీటిపై మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపి ఆ పారు నీటిలో రక్తాన్ని ప్రోక్షించాలి. ఒకదాన్ని చంపేసి ఇంకోటి బతుకుంది కదా. సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణపు గల నూలును, ఇస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి ఆ పక్షిని వదిలేయాలంటండి. సజీవమైన దాన్ని ఒకటి వదిలేయాలంట, ఒకదాన్ని బలిచ్చేసి ఆ రక్తాన్ని అందులో ప్రోక్షించి ఆ రక్తం వాళ్ళ మీద చిలకరించాలంట. 2 పక్షులు కనపడుతున్నాయి. ఒక కుష్ఠరోగి పాపానికి క్షమించబడ్డానికి 2 పక్షులు, ఒకటి సజీవమైంది, ఇంకొకటి చనిపోయింది. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఇస్సాకు బలి ఆ వృత్తాంతంలో ఇస్సాకు రూట్లోనేమో తిరిగి బ్రతికిన క్రీస్తు కనపడుతున్నాడు. సిలువను చనిపోయినటువంటి క్రీస్తు ఏమో చనిపోయిన క్రీస్తుని చూపిస్తున్నాడు. 2 పక్షులు, ఒకటి మానవాల కొరకు చనిపోయినటువంటి బలి అర్పించబడినటువంటి క్రీస్తుకి ఛాయగా ఉంటే, బ్రతికి సజీవమన్న పక్షి గాల్లోకి ఎగిరింది పునరుద్ధానుడైన క్రీస్తుకి ఛాయగా ఉంది. చనిపోయింది ఆయనే, పునరుద్ధానుడై తిరిగి లేచింది ఆయనే. అది చూపిస్తున్నాడు అక్కడ. అర్థమైందా? చనిపోవటం, తిరిగి లేవటం. ఉపమాన రీతిగా ఆయన చనిపోయాడు, ఉపమాన రీతిగా ఆయన తిరిగి లేచాడు. అర్థమైందా? క్రీస్తు వారు చనిపోయాడు మానవాళి కొరకు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు వారి బలికి ముంగుర్తిగా ఇస్సాకు గారి బలి సరిపోద్దా అంటున్నా. సరిపోద్దా? ఏం చూడాలి మరి ఇప్పుడు మనం? ఏం చూడాలి? అక్కడ ఆదికాండం 22 ఒకసారి చూద్దామా? 22, 11, 12 ముగించుకుందాము. ఆదికాండం 22, 11, 12. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 అని పిలిచాను. అతడు ఏమంటున్నాడు? చిత్తం ప్రభా నేను. అప్పుడు ఆయన దేవుడు, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని నేమియు చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను. అర్థమైందా? ఇస్సాకు పొట్టేలు ఇద్దరు కలిసి సంపూర్ణమైన ముంగుర్తులు. ఇక్కడ పొట్టేలు ఎవరు? ఆ పొదల్లోంచి వచ్చిన పొట్టేలు ఎవరు? పొదల్లోంచి వచ్చిన పొట్టేలు ఎవరు? చనిపోయిన క్రీస్తుకి ఛాయ. తిరిగి మరలా అబ్రహాం గారికి అప్పగించబడినటువంటి ఇస్సాకు గారు ఎవరికి ఛాయగా ఉన్నాడు? పునరుద్ధానుడైన క్రీస్తుకి ఛాయగా ఉన్నాడు. అర్థమైందా? అక్కడ పొట్టేలుని యెహోవా చూసుకున్నారు. ఎవరా పొట్టేలు? బయలైన క్రీస్తు. మరలా ఇస్సాకుని తిరిగి దేవుడు అబ్రహాంకి అప్పగించాడు. ఈయన ఎవరు? యేసుక్రీస్తు వారు చనిపోయాడు, కానీ ఆయన మనకి తోడుగానే ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు, పరలోకుల కుడిపార్శాన కూర్చుని ఉన్నాడు. ఆయన పక్షాన్ని వచ్చి వారి కొరకు ఆయన విజ్ఞాపన చేయడానికి ఆయన రెడీగానే ఉన్నాడు అక్కడ. అర్థమైందా? యేసుక్రీస్తు వారి బలి గురించి ఇస్సాకు గారి బలి రూపంలో ముంగుర్తిగా మర్మమై ఉంచి దేవుడు ఆ సందేశాన్ని ఆ రోజే ఇచ్చాడు. ఈరోజు అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈరోజు మనం ధ్యానించాం. అర్థమైతే దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇలాంటి బలులు ఎన్నో ఉన్నాయి పాత నిబంధనలో. అవన్నీ ఇంచు మచ్చుకు మచ్చు ఇంత కూడా తప్పిపోకుండా యేసుక్రీస్తు వారి బలికి ఛాయారూపకంగా ఉన్నాయి. మనం స్తుతించాలా లేదా? కొన్ని వేల సంవత్సరాలకు ముందే దేవుడు రాయించేసేది. ఇది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు, అప్పటికప్పుడు పెట్టేసింది, యాక్సిడెంటల్గా ఉద్రేకంలో పెట్టేసింది కాదు. పక్క ప్రణాళికతో ఒక సంకల్పం ప్రకారం వాళ్ళిద్దరూ ఒప్పందం కుదుర్చుకుని ఈ కార్యాన్ని, ఈ రక్షణ కార్యాన్ని జరిగించారు. ఈ మహాయజ్ఞం మనల్ని ఏం చేసింది? పాపం నుంచి విడిపించింది, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగించింది. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలి. ఒకసారి కీర్తన 116 12 వచనం చూద్దాం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించేదను? రక్షణ పాత్రని చేతపుచ్చుకుని
యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమునకు ప్రార్థన చేసేదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను, యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను, ప్రజలందరి ఎదుట నా జీవితాన్ని ప్రాణం పోయేంత వరకు ఆయన మహిమను వెల్లడి చేస్తాను. నా బ్రతుకు ఆయనకి సమర్పించుకుంటాను. ఆయన నా కొరకు ప్రాణం పెట్టాను కనుక నేనేం చేయాలి? తిరిగి ఈ దేహం ఎవరిది? సినిమాలో డైలాగ్ మాత్రం బాగా వాడతాం. ఏమని? యాక్సిడెంట్లో ఒక ఆవిడని రక్షించాడు. రక్షిస్తే ఆయన కనపడినప్పుడు ఈవిడ అంటుంది, చనిపోవాల్సింది నేను, మీరు కాదు, కానీ మీ తాలూకు ఆయన చనిపోయాడు నా గురించి. ఆయన క్యాలెండర్లో తీసుకుని పేజీలు నేను బ్రతుకుతున్నానని. ఎవరి క్యాలెండర్లో పేజీలు లాగేసుకున్నాం మనం? యేసుక్రీస్తు వారి క్యాలెండర్లో పేజీలు పీకేసి మనం బ్రతుకుతున్నాం. ఆఖరిగా ఒక రెఫరెన్స్ చూపించి ముగించేస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందని గనక అందరూ మృతి పొందరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనిచున్నాము. ఎవరి కోసం బ్రతకడానికి మనం? ఎవరి కోసం ఆయన చనిపోయాడు? మన కోసం. మరి మన కోసం చనిపోయిన ఆయన కొరకు మనం ఏమవ్వాలి? జీవించాలి. ఇది మన నుంచి కోరుకుంటున్నాడు. ఈ త్యాగం నువ్వు కూడా త్యాగం చేయాలని. ఎలా ఉంటుంది ఆ త్యాగం? ఆయన ఏం చూపించాడట 14వ వచనంలో? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేయాలి? ఎక్కడ? ఆదివారం ప్రార్థనకు రప్పించలేకపోతున్నాం. ఆయన ప్రేమ, బలవంతం, ఇవన్నీ మన పదాలు వాడకూడదేమో అనిపిస్తుంది. క్రీస్తు ప్రేమ మనల్ని ఏం చేయాలి? బలవంతం చేస్తుందంటే ఏంటి? బలవంతం చేయటం అంటే ఏంటి అంటున్నాను. మనం ఏదైనా ఒక ఇష్టం లేని పని చేసామనుకోండి, అది బలవంతంగా చేస్తాం. కానీ నిన్ను ఆపాలని చూసినా కూడా నిన్ను ఏం చేస్తుందంటే ఈ ప్రేమ బలవంతం చేస్తుంది. నేను ఆగలేకపోతున్నాను, వాళ్ళు చంపేస్తారు అక్కడికి వెళ్తే. క్రీస్తు ప్రేమ నన్ను ఉన్నవట్ల బలవంతం చేస్తుంది. ఆదివారం ప్రార్థనకు మానేస్తావా? మానేయాలని ఉంది, కానీ క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. నేను వెళ్ళి స్తుతించకుండా ఉండలేను, ఆయన ఆరాధించకుండా నేను ఉండలేను, ఆయన పని నేను చేయకుండా ఉండలేను. ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ప్రేమ ఎట్టుతో చెప్పాడు. మనం కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టి ప్రేమ ఎలాంటిదో, ఎలా ప్రేమ చూపిస్తున్నామో మనం చెప్పాలంట. ఇది క్రీస్తు త్యాగం. యేసుక్రీస్తు వారు చనిపోయింది అందుకే. యేసుక్రీస్తు వారు చనిపోయింది అందుకే. ఒకడు చనిపోయి అనేకులు విధేయులుగా మార్చింది. మనం ఒక్కడు చనిపోతే కనీసం ఒక 100 మంది అయినా రక్షించబడాలి. అది ఆ సంకల్పం ఉండాలి, ఆ తీర్మానం ఉండాలి మన దగ్గర. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుందండి, కొంతమంది ప్రవర్తన చూసి ఈ సేవ పరిచయంలో యమనప్రాయంలో దేవుడి పని చేస్తుంటే ఈ ఆటంకాలు ఏంటి, కష్టాలేంటి, బాధలేంటి, పోనీ వాళ్ళంటే తెలియని వాళ్ళు చేస్తున్నారు. వాక్యం తెలిసి సంఘంలోకి చేర్చబడిన తర్వాత కూడా మనం అంటే ఏంటి తెలిసిన తర్వాత కూడా ఇలా బాధ పెడుతున్నారేంటి అనిపించినప్పుడు ఒకసారికి ఏమనిపిస్తుందో తెలుసా? శుభ్రంగా అన్నీ వదిలేసి ఏదైనా ఒక చర్చికి విశ్వాసలాగా నా భార్య పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఆ భక్తిని కొనసాగించుకుంటే ఎవడ నన్ను ఏలెత్తి చూపించడం, ఎవడ అంటానికి సరిపోడు. నేను లోకంలో విశ్వాసలాగా నేను అలాగే బతికాను అనుకుంటే నన్ను ఎవడన్నా ఏమన్నా అనగలడా? ఇప్పుడు సేవ చేస్తున్నాను కాబట్టి, సేవలో ఉన్నాను కాబట్టి నన్ను ఎన్నేను అనేసి తిరిగి అంటే మళ్ళీ సేవకుడు కూడా నన్ను మీద సెటైర్లు వేయటానికి ఆడుకుంటున్నారు డ్రామా అని నాకు తెలుసు. నేను మీలాగే మీకంటే తెలివైనోడిని, నేను తెలివి తక్కువనేం కాదు. మీరు ఎన్నైనా అనేచ్చు. మళ్ళీ పాస్టర్ గారికి ఏంటి అంత కోపం వచ్చేస్తుంది? సింపుల్గా నేను అక్కడికి వచ్చేసి నేను మీలాగా ప్రవర్తించాను అనుకోండి, మీతోటే గొడవ ఉండదు అనిపిస్తుంది. కానీ చాలామందిని వాక్యంలో సేవకులుగా తరిపిదిచ్చి నిలబెట్టాను. చాలామంది సేవ చేస్తున్నారు, చేయటానికి రెడీగా ఉన్నారు. వాళ్ళందరూ నన్ను ఆధారం చేసుకునే ఈ లోకంలో వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించుకుంటున్నాను. నేను కొంతమందికి ఒక మాదిరిగా ఉన్నాను. అందుగురించి నేను ఒక్కడిని తప్పిపోయాను అనుకోండి, వాళ్ళందరూ తప్పిపోతారు. అందుగురించి నేను ఒక్కడినే నేను తగ్గించుకుని నా మట్టుకు నేను
పోతే పోయాను అనుకుంటే, అవమానపరిస్తే నేను తరిగిపోయిన అనుకుంటే, వాళ్ళు చీ అన్నప్పుడు అది తుడుచుకుని వెళ్ళిపోతే నేను ఒక్కడనే బాధపడతాను. నా ఈగోలు, నా గర్వం, నా బలహీనతలు నేను అలా దాచిపెట్టుకుంచుకుని ఉంటే ఎంతమంది బతుకుతారు అక్కడ? ఎంతమంది సేవకులు తరిపిదవుతున్నారు? నేను తగ్గించుకుని ఆ బాధలని నేను భరిస్తే వాళ్ళందరూ సంతోషంగా సేవలో తరిపిది పొందుతూ సేవలు ముందుకి కొనసాగుతారు. ఒక్కడు కొంతమందిని బతికించగలడు, ఒక్కడు కొంతమందిని నిలబెట్టగలడు మనం తగ్గించుకుంటే. అలాగే నా ఒక్కడి వల్ల ఏమవుతుందని అనుకోవద్దు. ఒక్కడి వల్లే అనేకులు విధేయులుగా మార్చబడ్డారు. అది క్రీస్తు త్యాగం వల్ల. మనం కూడా ఏం చేయాలి? మన వంతుగా మనం త్యాగం చేయాలి. కొంతమందినైనా మనం కాపాడుకోవాలి. అందు గురించి టాపిక్. ఆయన బలిని జ్ఞాపం చేసుకుంటాం వల్ల ఉపయోగం లేదు. ఆయన బలిని జ్ఞాపం చేసుకుని మనం మన బాధ్యతని గుర్తించాలి. ఆయన బలిని జ్ఞాపం చేసుకుని ఆయన స్తుతిస్తూ మనం చేయాల్సినటువంటి పని కొరకే మనం సిద్ధపడాలి. పురుకొల్పుకోవాలి. మనల్ని మనం పురుకొల్పుకోడు. ఎవడో పురుకొల్పడు. ఆయన ఇంత చేశాడు మనకి, మనం ఆయన కోసం ఏం చేస్తున్నామో ఇది మన టార్గెట్. అర్థమవుతుందా? ఆయన బలియాగం మనల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ఆయన సిలువ మరణం మనల్ని ఏం చేస్తుంది? అనేకుల్ని రక్షించమని చెబుతుంది. నీ వంతుగా నువ్వు కష్టపడని చెబుతుంది. అనేక ఆత్మల్లో నీ ప్రాణాన్ని సహితం లెక్క చేయక ముందు కొనసాగు రక్షణ పాత్రను చేతపట్టుకుని ఆయన భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలది. ఆయన పని చేస్తే చచ్చిపో, చాలా విలువైంది అంటున్నాడు. ఇది ఆయన మనకిస్తున్న సందేశం. ఈరోజు అంశం ద్వారా ఆలోచిస్తారనుకుంటున్నాను. ఆలోచించండి, మనసుని పెట్టండి, మరొకసారి వినండి, మరొకసారి గ్రంథాన్ని పరిశీలించండి. ఈ టాపిక్ విషయంలో మనం చేయాల్సినటువంటి పని మనల్ని పురుగొలుపుతుంది. దేవుడి మాటలు మీ హృదయంలో ఆలోచన పుట్టించి అటు రీతిగా నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం.